వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణకు కిక్కే కిక్కు. గతంలో రాష్ట్రానికి సంబంధించింది 50,000 రూపాయలకే అప్లికేషన్ ఫామ్ ఉండగా ఆ అప్లికేషన్ ఫామ్ కాంగ్రెస్ హయాంలో 50,000 రూపాయలకు ఒక అప్లికేషన్ తెలంగాణకు సంబంధించిన ఎవరైతే మందుబాబులకు మందు సరఫరా చేసేడానికి ఒక్క షాపుకు 50 ఒక అప్లికేషన్ మాత్రమే, ఒక వ్యక్తికి ఒక అప్లికేషన్ మాత్రమే ఇవ్వడంగా ఒక నిబంధన ఉండే. ఆ నిబంధనలకు సంబంధించి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో 50,000 రూపాయలకు ఒక అప్లికేషన్ ఫామ్. ఆ 50,000 కూడా కేవలం అప్లికేషన్ ఫామ్కే నాన్ రిఫండబుల్. దాని తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 1,00,000 రూపాయలకు మారింది. దాని తర్వాత మరి వచ్చిన తర్వాత దానికి ఆ ఫీజును 2,00,000 రూపాయలకు మారింది. ఆ 2,00,000 రూపాయలు నాన్ రిఫండబుల్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫీజు ఉందో దాని ద్వారా దర్దాపుగా 3,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చగలిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో. మందుబాబుల కేవలం అప్లికేషన్ ఫారానికి మాత్రమే దర్దాపుగా 3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మందుల బాబులను మందు షాపులు మొత్తం యావత్ తెలంగాణలో 2,573 షాపులను కేటాయించింది, లైసెన్స్లు జారీ చేయడం జరిగింది. 2,573 ఏదైతే షాపులకు సంబంధించింది అప్లికేషన్స్ ఎంత వచ్చాయండి అంటే 1,32,000 మాత్రం అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్కు సంబంధించింది దర్దాపుగా అంటే ఇంచుమించు 3,000 కోట్ల రూపాయల ఆదాయం. ఇప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయల ఆదాయం కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికలను దృష్టి పెట్టుకొని అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంపీపీ, జిల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా ఇప్పటిలాగా ఇంతకు ముందులాగా ఇప్పటికీ కొంచెం ముందుగానే ఈ ఎక్సైజ్కు సంబంధించిన అప్లికేషన్స్కు డిసెంబర్లో ఈ గడువు మొగనుంది. ఈ డిసెంబర్లో ఏదైతే గడువు మొగనుందో దానికన్నా ముందే ఈ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు అక్కడ అవకాశం కల్పించిందో టెండర్స్ వేసుకోవడానికి, అక్కడ మద్యం షాపులు ఓపెన్ చేసుకోవడానికి దాన్నే ఆసరాగా తీసుకుంటూ ఇంకొక అడుగు ముంగడేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యావత్తు దేశం నుండే అప్లికేషన్స్ ఎవరైనా వేసుకోవచ్చు అన్నట్టుగా వెళ్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మద్యం వ్యాపారం ఇంకా కొంచెం కిక్ ఇవ్వబోతుంది. దానికి సంబంధించిన 60,000 కోట్ల రూపాయలు మనం చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చడానికే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఈరోజు మనతోని ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వ్యవస్థాపకుడు సింగం సత్తయ్య గౌడ్ గారు, అలాగే గల్లు గీత కార్మిక సంఘం జనగామ మాజీ అధ్యక్షుడు పాముకుంట్ల కుమార్ గౌడ్ గారు, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి పల్లె రామచందర్ గౌడ్ గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులైనటువంటి పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు, మరికొద్దిసేపట్లో చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఈరోజు రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు, రాష్ట్రం మొత్తం కేవలం కిక్లో ముంచబోతున్న ఈ ప్రభుత్వాలకు సంబంధించింది ఇప్పుడు కేవలం అప్లికేషన్ ఫారానికే 3,00,000 రూపాయలు ఈరోజు అప్లికేషన్ ఫారానికే హెచ్చించబోతుంది. అలాగే దేశవ్యాప్తంగా మందు బాబులకు మందు సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతుంది. ఈ విషయంపై మీరేమంటారండి? నమస్కారం సార్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ, వైన్స్ కు సంబంధించిన పాలసీ, బార్లు, వైన్స్లు, తర్వాత లోకల్ గా సంబంధించిన అన్నిటికీ పర్మిషన్ గురించి కొన్ని బాల్లకు సుమారుగా 2,000 బాల్ వరకు ఉన్నాయి. అదే రకంగా బాల్లు ఒక 3 months ముందు దాన్ని లైసెన్స్ రిన్యూవల్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అక్టోబర్, నవంబర్ వరకు ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి
కొత్త సంవత్సరం అవుతుంది. Yes. అయితే ఇంతకు ముందు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరమే ఉంటుండే, తర్వాత 2 సంవత్సరాలు చేసారు, భవిష్యత్తులో 3 సంవత్సరాలు అనేది చూస్తున్నాము. Yes. అయితే ఇది ఈ గీతా వృత్తి వాళ్లకు 15% రిజర్వేషన్ ఉండే, దాన్ని కూడా పెంచాలనే ఆలోచన ఉందనేది వినికిడి. అంటే గీతా సంఘాలు కూడా కోరుతున్నాయి. Yes. దాంట్లో 25% వరకు వాళ్ళకు అంటే రిజర్వేషన్స్ ఇవ్వాలని. ఎస్సీ ఎస్టీలకు కూడా ఉంది 5% అంటే సుమారుగా 35-40% రిజర్వేషన్ అనేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా గానీ ఈ లిక్కర్ మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే లిక్కర్ రెవెన్యూ అనేది తెలంగాణ రాష్ట్రానికి చాలా ఎక్కువగా ఉంది. అంటే తెలంగాణ అంటేనే చుక్క ముక్క అన్నట్టు ఒక నానుడి ఉంది. తెలంగాణ సామెత చుక్క కావాలి ముక్క, అంటే ఆపత్తికి సంపత్తికి సంతోషానికి ప్రతి దానికి కూడా వాళ్ళు వాడుతున్నారు. అంటే తెలంగాణ వార్తలు సంతోషానికైనా దుఃఖానికైనా బాధకైనా ఇంకేదైనా దేనికైనా సరే ప్రతి దానికి కూడా వీళ్ళు చుక్క ముక్క లేనిది నడవదు అనేది ఉంది. ముక్క అంటే నాన్ వెజ్ 19 అంటే తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 అనుకోవచ్చు. అదే లిక్కర్ లో కూడా నంబర్ 1 ఉంది. రెవెన్యూ కూడా ఇప్పటి వరకు కూడా చాలా నంబర్ 1 ఉంది. సుమారుగా 2620 లైసెన్స్లకు ఇంతకు ముందు 1,32,000 వచ్చిందని అంటున్నారు. ఈసారి కూడా ప్రతిసారి కూడా పాత వాళ్లకు కొద్దిగా అంటే ఫ్రీ లైసెన్స్ అయ్యేవారు కానీ ఇంతకు ముందు ఓన్లీ గౌడ్స్ మాత్రమే గీత వృత్తి వాళ్ళే చేసేవాళ్ళు. తర్వాత కొన్ని సిండికేట్లు రూపకంగా సిండికేట్లు కూడా వస్తుండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి టోటల్ గా అన్ని రాష్ట్రాల వాళ్ళని కూడా ఫ్రీ లైసెన్స్ అని చేస్తే ఇంకా పెద్ద మొత్తంలో వస్తుంది. ఇప్పుడు మేము అనుకుంటున్నట్టు 1,32,000 కాదు, 2 లక్షల అప్లికేషన్స్ కూడా దాటిపోతుండొచ్చు. ఎందుకంటే ఫ్రీ లైసెన్స్ అంటే ఇక్కడ ఉన్నంత రెవెన్యూ ఇంకా ఎక్కడ రాదనేది ఉంటది. అమ్మకాలలో కూడా తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఉన్నది. సుమారుగా మీరు ఇప్పటి వరకు అనుకుంటున్న నాకు తెలిసిన వరకు 40,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుండే. అదే 2004లో ముందు అంత లేకుండే, కనీసము 8,000 నుంచి 10,000 కోట్లు ఉండే. 2014 వరకు కూడా 10,000 కోట్ల వరకే, 10 నుంచి 15,000 కోట్ల వరకు ప్రతి సంవత్సరం ఆదాయం ఉంటుండే. ఈ 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరము అంటే 20-30% పెరుగుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం వస్తున్నది. అది తాగేటోడు కడతాడు, తాళప అన్నట్టు తాగే వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు అవసరం అనుకుంటే ఎట్లా దిగజారిపోతున్నట్టే తన భార్య పిల్లలకు సంబంధించిన పుస్తల తాళ్ళు కూడా అమ్ముకొని ఆ రకంగా అంటే తాగుటకు బానిస అయిపోతున్నారు. ఆ రకంగా కాకుండా కొద్దిగా ప్రభుత్వం కూడా మార్చే రకంగా చేస్తే బాగుంటది. దాని గురించి ఆలోచించాలి. దాంట్లో ఇంతకు ముందు గీత వృత్తి వాళ్ళకు కొద్దిగా సపోర్ట్. సో మీ వాయిస్ ఫ్రీజ్ అయిపోయిందండి. ఒకసారి మనం పోచబోయిన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ప్రస్తుతం ఒక విషయం మాత్రం రామచంద్ర గౌడ్ చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్రంలో సుక్క ముక్క అని చెప్పారు. రాష్ట్ర ఆదాయం మొత్తం కేవలం సుక్క మీద ఆధారపడి ఉన్నది చెప్పినట్టుగా చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఈ రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చగా ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల సంబంధించింది ఈరోజు ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నది. సగటుగా ఒక మనిషి 900 రూపాయలు కేవలం మందుకే ఖర్చు పెడుతున్నట్టుగా మనకు ఈరోజు లెక్కలు చెప్తున్నాయి. ఈ విషయంపై ఒక రాష్ట్రంలో ఇంత అత్యధికంగా మందు పోతుందంటే కేవలం రాష్ట్రం మొత్తం మందు బాబులకే పరిమితమైనట్టు మనం భావించవచ్చా? ఇంకోటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చూసుకుంటే ₹1,00,000 అప్లికేషన్ ఫామ్, తర్వాత 2 లక్షల అప్లికేషన్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 3 lakhs రూపీస్ కేవలం అప్లికేషన్ ఫామ్స్కే తీసుకుంటుంది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారని? నమస్తే గౌడ మిత్రులందరూ కూడా నమస్తే. జమీల్ భాయ్ మంచి సందర్భోచితంగా నిర్ణయం తీసుకున్నది. ఈరోజు వాస్తవంగా మన చర్చ అంతా ఆదాయ వనరుల మీదనే మనం చర్చిస్తున్నాం. కానీ ఆరోగ్యం విషయంలో ఈ శాఖ పేరు మద్యపాన నిషేధ శాఖ, ప్రొహిబిటెడ్ శాఖ ఇది. కానీ మద్య నిషేధ శాఖ కాదు. ఇప్పుడు ఇవాళ అమలు ఎట్లుందంటే పరిస్థితి, ఎంత ఎక్కువ తాగండి ఊగండి పన్ను చెల్లించండి అని. ఇంకోటి మీరు అంటున్న దాంట్లో బాగా ఆదాయ వనరులు రావడానికి ప్రధాన కారణము ఎక్కువ మందు తాగడం వల్ల అనుకుంటున్నారు. కాదు, మందు తాగడం ఒక ఎత్తు అయితే ఆ మందుల మీద విపరీతంగా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఎవరు అడగండి కరెంటు ఛార్జీలు పెంచితే రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇట్లా ఏ ఛార్జీ పెంచినా, రాష్ట్రంలో ఏది పెంచినా కానీ ఆ బాధితులంతా ఐక్యమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇదేంటంటే మద్యం విషయంలో మాత్రం ఎవరు ఐక్యమయ్యో ఒక యూనియన్ పెట్టుకోనో వాళ్ళు ఎవరు అడిగేలేని పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే నోరు తెరవని పరిస్థితి ఉంటుంది. ఇంకెవరన్నా అడగడానికి వస్తే కూడా మద్యం రేటు తగ్గించడానికో లేదా దుకాణం రేటు తగ్గించడానికో అని చెప్పి సిండికేట్ అయ్యి ప్రజల పక్షాన కానీ లేదా వాళ్ళని మనము
ఒక రకంగా వాళ్ళని టాక్స్ పేయర్స్ అంటారు. ఇప్పుడు మనం తాగుబోతులని వాళ్ళని కించపరిచేయడం నాకు ఉద్దేశం నాది కాదు. అందుకని నేను చెప్తున్నా, టాక్స్ పేయర్స్ పట్ల మాట్లాడటం ఎవరు లేరు ఇప్పుడు. కాబట్టి విపరీతంగా పెరిగిన రేట్లు, విపరీతంగా అంటే ఒక బీరు తయారీకి అయ్యే ఖర్చు మన ప్రభుత్వానికి నేరుగా తాగే వాళ్ళకి, సేవించే వాళ్ళకి అందే లోపు వచ్చుతున్నటువంటి మొత్తం దాంట్లో 80% టాక్సెసే ఉంటాయన్న. అది మద్యం విషయంలో అయినా, అది బీరు విషయంలో అయినా, బ్రాండ్ విషయంలో అయినా. అంటే మొత్తంగా మద్యపానం అంట వీటి, బీరు, బ్రాండ్, విస్కీ, రమ్ము, జిన్ను ఇవన్నీ కలిపి. ఇవి అన్నిటి కూడా తయారీదారులు ఓ మేరకు పెద్ద సంపన్నులే తయారు చేస్తారు దీన్ని. కానీ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్య ప్రభుత్వమే ఒక పెద్ద వ్యాపారం ఇది. ఈ వ్యాపారాన్ని ఆదాయ వనరులకు ఇంకా వేరే ఏ వనరులు మిగతా ఎన్ని అవకాశాల జోలికి ఓట్లేదు ప్రభుత్వం. ఈజీగా అంటే ఎవరు ప్రశ్నించలేంది, ఎవరు ఎదురులేంది, ఎవరి నుంచి వ్యతిరేకత రాని దాని కింద దీన్ని చూసి దీన్ని విచ్చలవిడిగా ఈ మద్య నిషేధ శాఖను కాస్త మద్యం విచ్చలవిడిగా తాగుబోతులు ఏమంటారు తాగిపీయడం కోసం ప్రోత్సహించే శాఖగా, మద్యాన్ని ప్రోత్సహించే శాఖగా వాళ్ళకి టార్గెట్స్ పెట్టి విపరీతంగా ఎక్సైజ్ అధికారులు టార్గెట్స్ పెట్టి అది చేస్తుంది. ఇదైతే సరైన విధానం. ఒక వెల్ఫేర్ స్టేట్లో అంటే ప్రజల సంక్షేమ, మన అన్ని సంక్షేమ రాజ్యాలు అంటాం, ఇది వెల్ఫేర్ స్టేట్ మనది. వెల్ఫేర్ స్టేట్లో ఏది ప్రైమరీగా ఉండాలి? ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడం కోసం, వాళ్ళ ఆదాయ వ్యయాన్ని పెంచడం కోసం, ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం, అన్నిటికి మించి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూడడం కోసం ఉండాలి. కానీ ఇక్కడ వనరే ప్రధానం, ఆదాయ వనరే ప్రధానంగా. ఆరోగ్యం కానీ, వాళ్ళ వ్యయ ప్రయాసాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా ఏది లేదు లెక్క. ఒకటే లెక్క, మనకు గవర్నమెంట్కు ఆదాయానికి ఈజీ మెథడ్ ఏదైనా ఉంది, ఎవ్వరు ఎదురుతిరగని మెథడ్, ఎవ్వరు వ్యతిరేకించని మెథడ్ ఏదైనా ఉందంటే అది ఎక్సైజ్ పాలసీ కింద పెట్టుకున్నారు. కాబట్టి ఇది ఓ రకంగా ఇప్పుడు వీళ్ళు కాంగ్రెసే మొదలు పెట్టిందని దీన్ని అనలేం. కానీ ఈ మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఈ పాలసీ సరైన పాలసీ కాదు. ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసి వాళ్ళని నష్టం చేసి దాని ద్వారా వచ్చే ఆదాయం మీద ప్రభుత్వాలు నడిచే విధానమే ఇది ఒక తప్పుడు విధానము. దానికి తోడు ఇప్పుడు 3 ఏళ్ల పాలసీ పెడుతున్నారు. అట్లే విచ్చలవిడి అంటే ఆదాయం రావడం కోసం అధికారులు అడుగుతున్నారు, ఎట్లయితే మంచిగా వస్తుందో చెప్పండి అంటే, సార్ హెవీ కాంపిటీషన్ పెంచాలి. హెవీ కాంపిటీషన్ పెంచాలంటే ఏం చేయాలి? ఓన్లీ తెలంగాణ పోటీదారులు వస్తే బాగుండదు, ఇండియాలో ఎవరైనా వచ్చి ఇందులో పాల్గొనొచ్చు. అప్పుడు పెద్ద సిండికేట్లు వస్తాయి. పెద్ద సిండికేట్లు వచ్చి వాళ్ళు ఎంత అంటే అంత వెనకాడరు, డబ్బుకు వెనకాడని దీని మీదనే ఆధారపడ్డ కొన్ని అంటే తరతరాల నుంచి దీని మీద ఆధారపడ్డ సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యారు అనుకో, ఇంకా లెక్కలేని విధంగా ఎంత అంటే అంత పెట్టడానికి సిద్ధపడతారు. ఫీజులు కానీ వాళ్ళు ఏ నిబంధనలు అయినా సరే అది చేసి సిండికేట్ అయ్యి రేపు ఏం చేస్తారంటే రేపు వాళ్ళ నియంత్రణలో పెట్టుకుంటారు. ఈ మధ్యంలో సిండికేట్ అయింది అనుకో, రేపు సిండికేట్ అయితే ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుందో అంతకంటే రెట్టింపు వాళ్ళకి ఆదాయం రావడం కోసం కూడా రకరకాల కొత్త ప్రయోగాలు, కొత్త ప్రయత్నాలు చేస్తారు. అంతిమంగా ఇది రేపు భవిష్యత్తులో తెలంగాణ సమాజంలో ఒక రకంగా ప్రజల జీవితాలతో, ఆరోగ్యంతో ఆటలాడుకునే పాలసీ తప్ప ఇది కేవలం ఆదాయం కోసమే చూడొద్దు, వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా చూడాలని నా అభిప్రాయం అన్న. రైట్ సార్, ఇదే విషయంపై పాముకుంట్ల కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. అలాగే మనకు సంబంధించిన మన మిత్రులైనటువంటి ఇప్పుడు మన సింగం సత్యగౌడ్ గారు వచ్చారా, లేకపోతే పోచబోయిన శ్రీహరి యాదవ్ కాదు, చేతుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు. కాబట్టి మనం ఒకసారి మన కుమార్ గౌడ్ గారి దగ్గర వెళ్దాం. కుమార్ గౌడ్ గారు, ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2753 షాపులు ప్రతి జిల్లాలకు కేవలం ఎటుపోయినా కూడా మద్యం షాపుల మీదనే దృష్టి సారిస్తుంది. దీని ద్వారా గౌడ సంఘానికి ఎంతవరకు ఆదాయం వస్తుంది, ఈ గౌడ సంఘానికి అసలైన వృత్తి ఏదైతే ఉన్నదో గౌడు కల్లు గీత కార్మిక సంబంధించింది, వారికి ఈరోజు నష్టం కలిగిస్తూ ఈరోజు బీర్ షాపులకు, బార్ షాపులకు ఏదైతే విచ్చలవిడిగా లైసెన్సులు జారీ చేయడం వల్ల ఎలాంటి ఆదాయం ఏదైతే వస్తున్నదో దానికి గౌడ సంఘానికి ఎంతవరకు నష్టం వాటిల్తుందని మీరు అనుకుంటున్నారండి? నమస్కారం, నా పేరు గౌడ్ సార్. జమీల్ గారు ఇలా డిబేట్ లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రభుత్వం పాలసీ మొదటి నుంచి వెళ్ళి గీత కార్మికులను అనగదొక్కడానికి చేసిన పాలసీ లిక్కర్ పాలసీ. ఫస్ట్ సారాను బంద్ చేసి, సారా లెక్క దొరుకుతలేదన్న దాని మీద సారా కాంట్రాక్ట్ రద్దు నిషేధం పేరుతో సారాను బంద్ చేసి లిక్కర్ ను డెవలప్ చేస్తుంది. లిక్కర్ డెవలప్ అవుతుందని దాంట్లో కళ్ళు గీత కార్మికులు లాభపడుతుందని చెప్పి సిటీ ఏరియాలో మొత్తం దుకాణాలు బంద్ చేయించి వాళ్ళ మందు కేసులు పెట్టి మొత్తం వాళ్ళని మూసేపిస్తుంది. మందును కంట్రోల్ చేసే శక్తి గవర్నమెంట్ కి లేదా? అలా కాకుండా ఎటు చేసి లిక్కర్ పాలసీని, లిక్కర్ కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసమే కళ్ళను బంద్ చేపిస్తుంది పరోక్షంగా. ఇటు తాగుబోతులను చేస్తుంది.
ఎంతో వేల కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు వచ్చే ఆమ్దాన్ని లక్షల కోట్లకు తీసుకోపోతుంది, జనాన్ని నష్టపోతున్నారు. ఇవాళ డ్రగ్స్ మీద నియంత్రణ ఇది చేస్తున్న కారణం ఏంటంటే ఈ రేటు పెరగడమే డ్రగ్స్ పెరగడానికి కారణమవుతుంది. ఈ రేట్ల లేకపోతే అసలు డ్రగ్స్ దొరికి వాడు ఎందుకు పోతాడు? ఎందుకంటే 5 రూపాయలకు దొరికిన పావుసేరు, 5 రూపాయలకు దొరికిన బీరు ఇవాళ నువ్వు 200 రూపాయలు 300 రూపాయలకు అమ్ముకొని 1,000 రూపాయలు బడ్జెట్ చేసినాక జనాన్ని తాగుబోతులు చేస్తున్నారు పరోక్షంగా. కోట్ల రూపాయల కోసం మొత్తం దీని మీదే ఆధారపడుతుంది ప్రభుత్వం మొత్తం. ఇన్కమ్ ట్యాక్స్ లేదా, జిఎస్టీ లేదా, మన ఏంటి ఐటీ ట్యాక్స్లు వస్తలేవా, ఎన్నో వేల కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ మీద ఆమ్దాని వస్తుంది, ఎన్నో విధాల నియంత్రణ చేసేది పోయి అన్ని వీటిని బాగా సంపాదించుకొని పోయి మొత్తం రేట్లు పెంచి దీని మీద తాగుబోతులను తయారు చేస్తుంది మొత్తం గవర్నమెంట్. మొత్తం ఆమ్దాన్ అంతా దీని మీద కావాలని చూస్తుంది. అసలు కారణం ఏంది? ఇటు తాగుబోతులు అవుతున్నారు, నష్టపోతున్నారు. పరోక్షంగా పోలీసులను పెట్టి తాగుబోతులను తీసుకొని జైల్లో దొరుకుతున్నారు, తాగినందుకు అట్లా పనులు చేస్తున్నారు. గీత కార్మికులను ఈ విధంగానే దొరుకుతున్నారు. ఎట్టి చేసిన గవర్నమెంట్ పాలసీ మొత్తం తాగుబోతులను పెంచాలి, డబ్బులు చంపాలి, మన సంసారం ఏమన్నా వాడు ఎక్కడైనా తాగి చావని, మనకు సంబంధం లేదు, మనకు డబ్బు వచ్చిందే లెక్క. ఇంత రేట్లు పెంచి గవర్నమెంట్ సంపాదించుకోవాల్సిన అవసరం వేరే పాలసీ ఏ గవర్నమెంట్ ఇండియాలో ఇలా లిక్కర్ మీద చేసి డబ్బులు మహారాష్ట్ర గవర్నమెంట్ లేవా అక్కడ తాగటం చాపులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అయినా లిక్కర్ మీద పాలసీ కోట్ల రూపాయలు సంపాదించట్లేదు గవర్నమెంట్. ఒక మన తెలంగాణ ప్రభుత్వమే ఈ విధంగా ఇది చేస్తున్నది. కారణం ఏంటి? దాన్ని అందరూ జనం ఆలోచించాలి. అసలు ఇది ఒక వారం రోజులు తాగుడు బంద్ చేస్తే ఆ ప్రభుత్వ పరిస్థితి ఏందో తెలిసిపోతుంది అక్కడ. కానీ అంత ఆలోచన లేదు కదా జనం దగ్గర. పాలసీలు లక్షల దుకాణాలు పెట్టి కోట్లకు పెట్టి దుకాణం అమ్మటం కూడా ఏం లాభం లేకుండా అవుతుంది. కారణం ఏం చేస్తాం? దాని వల్ల ఏమవుతుంది? బెల్ట్ షాపులు ఇస్తున్నారు. షాప్ లో ఈ ఎంఆర్పీ అంతా వాడికి ఏం మిగలదు. బెల్ట్ షాపులకు అమ్ముకుంటే పావుసేరు 15 రూపాయలు ఎక్కువ పెరుగుతుంది. దాంతో అటు వాళ్ళని ఇది చేస్తున్నారు, అటు ఆపుకారులు బతున్నారు. తాము మొత్తం ఇట్లా ఈ వ్యవస్థ మొత్తం నాశనం చేయడానికి కారణం దీని ఎంత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మేధా ఉన్నారు. దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు గవర్నమెంట్? డబ్బుల కోసం ఇది పచ్చి ఉదాహరణ అనొద్దు కానీ ఇది ఒక ఈ మందును ఇచ్చేయడం అయితే గవర్నమెంట్ పచ్చి వ్యభిచారం అయింది, డబ్బులు సంపాదించుకోవడం. ఎన్నో వనరులు ఉన్నాయి మన రాష్ట్రానికి, ఖనిజాలు మొత్తం మైండ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఎన్నో ఆమ్దాని వచ్చినాయి. దీని మీద ఎందుకు పెంచుకోవాలా? దీన్ని తక్కువ వేసి జనాన్ని తక్కువలో దొరికితే వాడు తాగడానికి అలవాటు పడడు కదా. 1,000 రూపాయల బాటిల్ పెట్టి అమ్ముకోవాల్సిన అవసరం వాడు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? వాడు తాగుడికి అలవాటు పడ్డాక ఇల్లు జాగ్రత్తలు అన్ని అమ్ముకొని ఇలా తాగడానికి తయారవుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదు? ఒక మద్యం పారం మీదనే మొత్తం ఇన్కమ్ చూస్తుంది తప్ప మిగిలిన ఎన్నో వనరులు రాష్ట్రానికి వచ్చేది. ఇవి 1,000 కోట్ల రూపాయలు దీని మీద ఎందుకు ఆలోచించాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం కూడా, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇది ఎందుకు ఇది చేస్తున్నారు? ఈ పాలసీ ఇట్లా ఓన్లీ అప్లికేషన్ల మీదనే 3 లక్షల ఇంత సారా మామలా పడితే మామూలు రానోడికి కూడా రిఫండ్ ఇచ్చేది ఏంటి. అలా కాకుండా మొత్తం వచ్చిన పైసలన్నీ అట్లే వాళ్ళు దూసుకొని అందరినీ పార్ట్నర్లు చేసి అందరు దందా చేయడానికి కాడికి పట్టుకొస్తున్నారు మొత్తం. ఇది నాకు తెలిసిన వరకు నేను చెప్తున్న పాలిస్తారు. రైట్ కుమార్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. చాలా స్పష్టమైన ఒక బ్రహ్మాండమైన పాయింట్ చెప్పారు. కేవలం మద్యం తాగడానికి బానిసైన ప్రజలు ఈ రోజు మద్యం అధికంగా ఇంకా ఎక్కువ ధరలు పెంచడం వల్ల అందరూ డ్రగ్స్ మీదకి వెళ్తున్నారు, యువత కూడా డ్రగ్స్ మీదకి తరుతున్నారని చెప్పారు. ఒక ఆలోచించబోయే ఒక విషయాన్ని మీరు గుర్తు చేశారు. ఈ విషయంపై మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మనం ఒకసారి చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే కేవలం రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూడా వారి కూడా ఆహ్వానిస్తూ ఈరోజు మద్యానికి సంబంధించిన ఇంకా కొంచెం సిండికేట్ల ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయంపై అదే బీజేపీ నాయకునిగా మీరేమంటారండి? సార్, ముందుగా ఫోర్ సైట్ టీవీలో ఉన్న సోదరులందరికీ నమస్కారం. ఇది ఏదైతే వేరే రాష్ట్రాల నుంచి టెండర్ వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తుందో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. వీళ్ళు ఒక ఏదైతే ఈ టెండర్లు వేయడం ఒక డబ్బు కోసం ఆలోచిస్తారు తప్ప ప్రజల ఆరోగ్యాల కోసం పట్టించుకోవడం లేదు. మొత్తం మీద గౌడ సోదరులకు పుట్టగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. గౌడ సోదరులకు ఇచ్చినటువంటి దాదాపు 15% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఈ దీంట్లో ఇది మాకు సరిపోదు. ఎందుకంటే మా జనాభా ఎంత ఉంది, ఇది మా కుల వృత్తి కాబట్టి ఖచ్చితంగా ఆ పర్సంటేజ్ కూడా పెంచాలా. పెంచి ఇంకొకటి ఏదంటే ఈ బీసీ రిజర్వేషన్ కింద ఏదైతే గౌడ సోదరులకు కానీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినారో వాళ్ళకి 2 లక్షల చొప్పున తీసుకోవడం అనేది మేము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ 2 లక్షల చొప్పున తీసుకొని టెండర్ వేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఏ టెండర్ అయినా కూడా టెండర్ వేసిన తర్వాత టెండర్ రాకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తారు. కాకపోతే దీంట్లో మాత్రం ఇది టెండర్ రాకున్నా కూడా ఈ బడుగు బలహీన వర్గాల దగ్గర దాదాపు 2 లక్షలు తీసుకొని కోట్ల రూపాయలు గడిస్తుంది ప్రభుత్వం తప్ప. గడించిన తర్వాత ఎక్కడైతే ఈ మన బార్ షాప్స్ కానీ ఇవి పెడుతున్నారో అక్కడ మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు. మేము ఒక్కటే ఏం అడుగుతున్నామంటే గౌడ సోదరులకు కళ్ళు ఈత వనాలు పెంచడానికి అవకాశం ఇవ్వాలా,
గౌడ సోదరులకి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూమిలో ఒక సొసైటీకి మినిమం ఒక 5 ఎకరాల చొప్పున పొలం ఇచ్చినట్టయితే ఇలాంటి కల్తీ కళ్ళు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ స్వచ్ఛమైన కళ్ళు ఇచ్చినట్టయితే ప్రజలు కూడా ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి మేము ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, ఈ కంపెనీస్ కి ఆ కంపెనీస్ కి మీరు ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తున్నారో అదే రకంగా గౌడ సోదరులను కూడా దృష్టిలో పెట్టుకొని, మా జనాభాను దృష్టిలో పెట్టుకొని, మా కుల వృత్తిని దృష్టిలో పెట్టుకొని మాకు మా సొసైటీకి ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 ఎకరాలు గ్రామాలలో సిటీ సరౌండింగ్స్ లో ఎక్కడైనా జాగా గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి చాలా ఉంది. ఆ ప్రభుత్వ భూమి ఉన్న చోట్ల మీరు ఒక 5 ఎకరాలు ఇచ్చినట్టయితే ఈత వనాలు పెంచి మరి ప్రజలకి మంచి కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఏదైతే మీరు 2 లక్షల రూపాయలు అంటున్నారో ఆ 2 లక్షలే కాకుండా ఇప్పుడు 3 లక్షల రూపాయలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ కు సంబంధించిన ఫీజే నిర్ణయించబోతున్నట్టుగా తెలిసింది. అలాగే మీరైతే ఏదైతే చెప్పారో ఇదే కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్టు, ఇంకొకటి ఏదైతే వ్యయం ఉన్నదో 2 years కాకుండా 3 years పెంచే అవకాశాలు ఉన్నాయో చెప్తున్నాయి. తద్వారా ఏంటంటే ఈరోజు 2 లక్షలకే మీరు ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పుడు 3 లక్షల రూపాయల అప్లికేషన్ ఫీజు చెప్పబోతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ఒకటి మేము ఏం అడుగుతున్నామంటే గౌడ సోదరులకు అన్యాయం జరుగుతుంది. గౌడ సోదరులు సిటీలో ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళు కుల వృత్తి కాకుండా వేరే వృత్తి చేసుకోవడానికి అవకాశం లేదు. చాలా సంవత్సరాల నుంచి గౌడ సోదరులు కుల వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు 2 లక్షలు తీసేసి మరి 3 లక్షలు పెట్టి 3 లక్షల్లో కూడా మీరు ఆంధ్ర నుంచి ఇంకో రాష్ట్రం నుంచి అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరుల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎలా బతుకుతారు? కళ్ళు దుకాణాల పరిస్థితి చూసే ఈ రకంగా ఉంది. మేము ఏమంటున్నామంటే మీరు పక్క రాష్ట్రాల నుంచి అవకాశం ఇవ్వద్దు, ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇలా మాకు దాదాపు 15% ఏదైతే రిజర్వేషన్ ఇచ్చినారో గౌడ సోదరులకు అది మాకు సరిపోదు. మాకు ఆ రిజర్వేషన్ పెంచాలా, ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ పెంచి యాక్చువల్ గా మేము ఏం అడుగుతున్నామంటే కళ్ళు దుకాణాలు కానీ ఈ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి మా కుల వృత్తి అండి యాక్చువల్ గా గౌడ సోదరులకే ఇవ్వాలా. అలాంటిది ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. సరే ఇచ్చినారు కానీ కనీసం మాకు రిజర్వేషన్ అన్న పెంచాలి కదా. రిజర్వేషన్ పెంచి గౌడ సోదరుల దగ్గర ఏదైతే ఈ 2,000 3 లక్షలు తీసుకోవాలన్న ఆలోచనలు ఉందో మా దృష్టికి కూడా వచ్చింది. 2 లక్షల నుంచి 1 లక్ష పెంచి 3 లక్షలు తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. దాన్ని ఆపేసి గౌడ సోదరులకు కానీ SC ST సోదరులకు కానీ ఏదైతే 3 లక్షలు 2 లక్షలు ఈ టెండర్ తీసుకుంటున్నారో అది తీసుకోవద్దని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకవేళ తీసుకున్నా కూడా టెండర్ లో గనక రాకపోతే ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా మీ టీవీ ఛానల్ తరఫున ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైట్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు సింగం సత్తయ్య గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం వ్యవస్థాపకుడు ఉన్నారో వారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సత్తయ్య గౌడ్ గారు, నా మాట వినబడుతుందా అండి మీకు? సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన గౌడకు సంబంధించిన సంఘానికి సంబంధించిన అనేక మంది మనకు ఈ రోజు ప్యానెల్లో ఉన్నారు. వారందరూ ఆవేదన ఏం చెప్తున్నారంటే కేవలం 15% మాత్రమే రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారికి సంబంధించిన గౌడ సంఘానికి పూర్తిగా అన్యాయం చేసినట్టు ఉంటుంది. వారు ఏదైతే కుల వృత్తి మీద ఆధారపడి ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుంది. అలాగే 2 లక్షల రూపాయలకు సంబంధించిన ఈడోరు 3 లక్షలు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కేవలం మన రాష్ట్రానికి కాకుండా ఇతర రాష్ట్రాల వారికి కూడా ఈరోజు మన రాష్ట్రంలో అప్లికేషన్స్ వారికి సంబంధించిన లైసెన్సులు పొందడానికి అవకాశం కల్పిస్తూ ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు, ఎలా స్పందిస్తారండి దీని మీద? సార్, మాది 18% ఉన్న జనాభా రాజకీయ కుట్ర జరిగి మా వృత్తిని ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే బ్రాండ్ షాపులను పెంచి పోషిస్తున్న ప్రభుత్వము. అయితే దీనికి 15% కూడా మాకు అవసరం లేదు. టెండర్లు లేకుంటేనే 2 లక్షలు కట్టకుంటేనే ఊరికి ఒక బ్రాండ్ షాప్, సొసైటీకి ఒక బ్రాండ్ షాప్ మా సంఘ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు చెప్తున్నట్టుగా కేవలం గట్లా కాకుండా ఇంతకు ముందు నుంచి వెళ్ళి అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో 50,000 రూపాయలు, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు, దాని తర్వాత అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలు, ఇప్పుడు 3 లక్షల రూపాయలు. ఇప్పుడు మీరు ఇంకో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. రాష్ట్రానికి రావాల్సింది ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఉన్నదో 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయాన్ని వస్తున్నప్పుడు ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ రోజు ఆశిస్తున్నట్టు ప్రభుత్వం. మీ నిర్ణయం పట్ల ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే మీరు అనుకుంటున్నారా? మేము సార్ 18% ఉన్న జనాభాను రాజకీయంగా తొక్కి పెడుతుండ్రు కాబట్టి
దానికి తప్పకుండా మాకు పైనుంచి రేవంత్ రెడ్డి మా బీసీ కులాలను ఆలోచించి ఇది ఏదైతే బ్రాండ్ షాపులు బయట రాష్ట్ర వాళ్ళు రాకుండా ఇక్కడ కుల వృత్తుల వరకు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలనేది మేము అనుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గౌడ కులానికి సంబంధించిన కళ్ళు గీత కార్మికులే కళ్ళు గీతానికి సంబంధించిన మీరు పరిమితం అయిపోయారు. ఇప్పుడు దాన్ని ఇంకా విచ్చలవిడిగా ఎస్సీలను ఎస్టీలను ఇతరత్ర వారిని కూడా దీనిలో చేర్చడం జరిగింది. వాస్తవానికి ఏదైతే గౌడ సంఘానికి సంబంధించిన కళ్ళు గీత పరిశ్రమను అభివృద్ధి పెంచడానికి మీ అవకాశం లేదనుకుంటున్నారా? లేకుంటే ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఉన్నారో కేవలం రాష్ట్ర గౌడ సంఘానికి 5 ఎకరాల భూమి ఇచ్చేసి అక్కడ తాటి చెట్లు పెంచడానికి వీరు ఒక ప్రతిపాదించారు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు. మీరు ఎట్లా దీన్ని అభివృద్ధిస్తారు సార్? మేము సార్ దీన్ని అధునాతనంగా ఎప్పటి నుంచో వచ్చిన దేవతల సురాపానం కళ్ళు దాన్ని అనగదొక్కడానికి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి 5 ఎకరాల భూమి ఇచ్చి చెట్లు పెంచి కరెక్ట్ గా కళ్ళు వృత్తిని చేసినప్పుడే మా కులం బాగుపడుతుంది సార్. ఇప్పుడు మా ఈ బ్రాండ్ షాపులకు సంబంధించింది మా కులానికి ఇచ్చిన తృప్తిగా ఉన్నది, దాంతో లాభం పొందింది ఏం లేదు. తప్పకుండా కళ్ళు వృత్తిని పోషించాల్సిన అవసరం లేదు సార్. రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉన్నది కాబట్టి అప్పుడు అనేక పాత ప్రభుత్వాలు కళ్ళుకు సంబంధించిన కళ్ళు చెట్లు అది గీత చెట్లు నాటి వారిని ఆ ఫ్లోరైడ్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు ఎప్పుడైతే స్టేట్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకుంటూ పోతున్నారో ఆ సేపు అంతా తాడి చెట్లను మొత్తం కొట్టివేయడం జరిగింది. దీని మీద యాజ్ ఏ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాకు చెందిన వారు మీరు ఈరోజు సర్వాయి పాపన్న గౌడ్ అనగానే ఈరోజు ఒక ఉద్యమ నాయకునిగా పేరున్నది. ఈ విషయంలో మీరు ఎందుకు దీని మీద ఒకసారి దృష్టి సారిస్తలేదు సార్? తప్పకుండా సాధిస్తాం సార్. లక్షల మందితోనే దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి గవర్నమెంట్లు తలవంచి మా హక్కులు సాధించుకుంటాం సార్. మేము పాపన్న వారసులం, తప్పకుండా చేస్తాం సార్. ఈ రోజు ప్రస్తుతం మనసారి రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం. టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి రామచంద్ర గౌడ్ గారు ఏదైతే ఈ రోజు చెప్పిండో కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు విషయం ఏంటంటే మందుబాబులకు అవకాశం కల్పించి ఈ రోజు మందుబాబులకు సుమారు సగటు మనిషి ఒక 1000 రూపాయలు సగటు మనిషి రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభాకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఒక 1000 రూపాయలు మొత్తం మద్యం మీదనే వెచ్చిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ సమయంలో మద్యానికి ఏదైతే దూరం అది సంబంధించింది అధిక ధరలకు వారు తట్టుకోలేక ఇటు ఈ డ్రగ్స్ వైపు మళ్తున్నారని కుమార్ గౌడ్ చెప్తున్నారు. దానికి ఏకమిస్తారా మీరు? నిజానికి అట్లా అది కాకుంటే కుల వృత్తిని కాపాడేటట్టు కళ్ళును ప్రోత్సహించాలండి. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది, గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఈ డ్రగ్స్ అనేది ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది, మనకు ఈ లిక్కర్ కంటే ఎక్కువ ఉంటుంది. అది ఈ ఓన్లీ 1 గ్రామ్ 2 గ్రామే వేలల్లో లక్షలలో ఉంటుంది. వాళ్ళు డబ్బులున్న వాళ్ళే డ్రగ్స్ కు పోతారు, ఇక తప్పని పరిస్థితిలో అది పోతారు. అది ఎక్కువ రేట్ ఉంటుంది, ఈ మద్యానికంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. నిజానికి నేను అనేది ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు కుల వృత్తిని కాపాడడానికి ప్రతి ప్రభుత్వం కూడా ప్రజల ఉపయోగానికి ప్రజలను కాపాడుకునేటట్టు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కళ్ళును అభివృద్ధి చెందాలి, దానికి స్వచ్ఛమైన నీరుని తీసుకురావాలి, కళ్ళు పాలసీ తీసుకొచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేస్తూ మీరు లిక్కర్ కూడా పెంచండి. లిక్కర్ కూడా ఎట్లా ఉంటుంది అంటే దానికి ఒక ప్లాన్ చేయండి. అంటే ఇప్పటికీ ఉన్నది, దాన్ని కూడా కఠినంగా చేయండి. మైనర్లకు అమ్మకుండా 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. స్కూళ్లకు, బడులకు, గుడ్లకు, తర్వాత హాస్పిటళ్లకు కొద్దిగా దూరం ఉండేటట్టు ఉండాలి. నామ్స్ బరాబరి పాటించే రకంగా చేయండి. అదే రకంగా ఏం చేయాలంటే ఈ వైన్స్ అనేది ఒక మధ్య తరగతి కాదు, ఉన్నత వర్గాల వారికి చెందే రకంగా ఉండాలి. మళ్ళీ దాంట్లో వచ్చి ఆరోగ్యానికి నష్టపరిచే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, కొన్ని సంబంధించినవి ఉంటాయి, అవన్నిటిని నిషేధించాలి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ప్రజా ఉపయోగపడే రకంగా చూడాలి. ఓన్లీ రెవెన్యూ వచ్చి మేమే దాంతోనే ఆదాయం వస్తుంది, ఆదాయ వనరులకు అంటే ఇప్పటి వరకు జరిగినది ఏంటంటే మొదటి నుంచి చూస్తుంటే ప్రతి సంవత్సరం దేంట్లో గ్రోత్ ఉండదు. దీంట్లో 20-25% ఖచ్చితంగా పెరుగుకుంటూ వస్తున్నది, ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దాన్ని మద్యాన్ని కంట్రోల్ చేసేటట్టు ప్లాన్ చేయాలి. ఎట్లా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అనేది చేయాలి. ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి కూడా చూడాలి, విద్యాపరంగా కూడా చూడాలి. దీంట్లో మేము కోరుకునేది ఏంటంటే కుల వృత్తులను కూడా కాపాడేటట్టు చేయండి. దాంతో పాటు ఈ మద్యానికి సంబంధించింది కూడా అన్ని కార్యక్రమాలు చేసేటట్టు చూడండి. అటు ఇటు 2 రకాలు ఉంటుంది.
కంబోడియా దేశంలో 70% రెవెన్యూ అనేది ఓన్లీ కళ్ళు వృత్తి మీద ఆధారపడి ఉంటుంది కంబోడియా దేశంలో. రామచంద్రరావు గారు మీరు చెప్తున్న వాస్తవాలను అంగీకరిస్తాం. కాకపోతే ఏంటంటే ఈ రోజు రాజకీయ నాయకులే ఎక్కువ శాతం ఈ సంబంధించిన సిండికేట్లలో కానీ ఈ మందు ఈ లిక్కర్ పాలసీలలో కానీ వారే ప్రమేయం ఎక్కువ. ఉదాహరణకు మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రి అయినటువంటి అతను చాలా క్లియర్గా చెప్పారు, 100కు పైగా ఏదైతే అప్లికేషన్ సంబంధించి స్పాన్సరింగ్ నేనే చేశాను అని చెప్పారు. పరోక్షంగా ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళకు ఆర్థిక వనరు లేదు కాబట్టే వారిని ఆర్థికంగా ఆదుకొని ఆ లైసెన్సులు ఇవ్వడానికి ఏదైతే ఫీజు ఉన్నదో ఆ ఫీజుల సహాయం నేను చేశాను అని చెప్పాడు. కాకపోతే వాస్తవానికి ఎలా జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రాజకీయ నాయకులే ఎక్కువ శాతం ఈ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి దీన్ని నిషేధించడానికి ఎలా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇచ్చినప్పుడు సొసైటీలకు ఇస్తే బాగుంటుంది. శ్రీహరి యాదవ్ గారు మాట్లాడతారా? సొసైటీలు 4000 సొసైటీలు ఉన్నాయి. ఓకే సార్, ఐ విల్ కమ్ డౌన్ టు యూ. ఓకే సార్, ఓకే ఐ విల్ కమ్ టు శ్రీనివాస్ గారు మీకు వస్తాను. చెప్పండి సార్. ఇప్పుడు సొసైటీలు ఉన్నాయి, సొసైటీలకు ఇస్తే అది ఇబ్బంది, అంటే సిండికేట్లకు ఇబ్బందిగా జరగకుంటుంటది. ప్రతి సొసైటీ అనేది ఇప్పటికీ ప్రతి ప్రాంతంలో గీతా వృత్తికి సంబంధించిన సొసైటీలు ఉన్నాయి, వాళ్ళకి అప్పచెప్తే బాగుంటది. దాంట్లో సిండికేట్లకు ఇబ్బంది లేకుండా ఉంటది. ఇదే విషయంపై చాలా క్లియర్ గా మనకు ఆహ్వానిస్తే అది పోటీతత్వం పెరిగి ఇబ్బంది అయిన వాతావరణం ఉంటది. తెలంగాణ ప్రాంత వాసులకే దీంట్లో ఉండేటట్టు ఉండాలి. మరియు దాంట్లో 50% అబో సొసైటీలకు ఇస్తే కళ్ళు సొసైటీలకు గీతా వృత్తికి సంబంధించిన సొసైటీల వాళ్ళకి విలేజ్ వారీగా ఇస్తే బాగుంటది. దీనికి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేటట్టు ఉంటే బాగుంటది. రామచంద్రగౌడ్ గారు ఒక్క నిమిషం అండి. సత్యగౌడ్ గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. సత్యగౌడ్ గారు చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే సొసైటీల ద్వారానే ఈ రోజు ఈ లిక్కర్ వ్యాపారం కానీ వారి కులవృత్త కల్లు గీత కార్మిక సంఘానికి సంబంధించిన వారికే ఇది ఎక్కువ శాతం కేటాయించాలని చెప్తున్నారు. కానీ ప్రభుత్వాలకు ఆదాయం రాకుండా దీనికి సంబంధించిన ప్రభుత్వాలకి ఆదాయం రావాలంటే దీన్ని ఇంకా విచ్చలవిడిగా బాగా ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి చెప్తున్నారు. ఈ విషయంపై సత్యగౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. సత్యగౌడ్ గారు మీరేమంటారండి? జమాల్ గారు ప్లీజ్ గో హెడ్ సార్. ఒక్క నిమిషం మాట్లాడండి సార్. మాట్లాడానా సార్ మాట్లాడండి. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కింద 12 కోట్ల రూపాయలు ఇవ్వడానికే వెనక ముందు ఆడుతుంది సార్. గీత కార్మికులకు వాళ్ళు ఎన్నడూ న్యాయం చేయాలి. వాళ్ళు అమ్మడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు సార్. టౌన్లలో ఎక్కడో ఒక జరిగిన దాన్ని పెట్టుకొని ఇది కళ్ళు మీద కుట్ర చేసి బ్రాండ్ షాపుల కోసం ముందు పడి 15% జనాభా కాదు వాళ్ళ కళ్ళు మీద 5 ఎకరాలు గవర్నమెంట్ కు ల్యాండ్ భూమి ఇవ్వకపోతే ఒక సొసైటీకి 100 మంది ఉంటారు సార్. అట్లాంటి సొసైటీలు తెలంగాణ లోపల చాలా ఉన్నాయి. ఆ సొసైటీకి ఒక 2 బ్రాండ్ షాపులు ఒక బ్రాండ్ షాప్ ఇస్తే వాళ్ళు ఉపాధి కోసం బతకడానికి ఉంటారు సార్. లేదు అంటే ప్రత్యామ్నాయం వాళ్ళను ఏదన్నా ఒక ఈ నీరా పరిశ్రమ లాంటిది ఏర్పాటు చేసి మండల హెడ్ క్వార్టర్ల కళ్ళు వ్యాపారాన్ని పబ్లిక్ కూడా అది తాగితే కొంచెం అది ఉంటుంది కదా సార్, స్వచ్ఛమైన కళ్ళు అది ఏర్పాటు చేసేది గవర్నమెంట్ దగ్గర ఆ శక్తి ఉంది, ధైర్యం ఉంది. ఈ కల్తీ మీద నిరోధక శాఖలు ఎన్నో ఉన్నాయి, అవి ఎందుకు పనిచేస్తలేవు అనేది మేము అంటున్నాం. ఎక్కడైనా కల్తీ జరిగితే అక్కడ చేయాలి, కానీ కల్తీ లేని కాడ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగితే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ టౌన్లలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్ల పక్క పంటి కూడా చెట్లుంటే కూడా అక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేసి అన్ని ఇబ్బంది చేస్తున్నారు. దీన్ని మా సంఘం పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తాం, ఉద్యమం కూడా చేస్తాం. బ్రాండ్ షాపులను కూడా వచ్చేసారి కూడా అధ్యస్తాం సార్. రైట్ సార్. ఇదే విషయంపై ఒక శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు చాలా క్లియర్ గా ఒక విషయం మీరు చెప్పారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ బోర్డ్ అని చెప్పారు, కానీ నామకే వాస్తే ప్రొహిబిషన్ ఉన్నది, కానీ ఇంకా ప్రోత్సహించే విధంగానే వారి ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెళ్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు మన మిత్రుడైనటువంటి గౌడ సంఘ నాయకులు ఎవరైతే చెప్పారో కేవలం సొసైటీలకే చేయాలని చెప్పారు, కానీ ఒక్కసారి రాష్ట్రానికి చూస్తే అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి సొసైటీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. వారికి ఎన్నికలు లేవు, వారి సొసైటీలు ఎక్కడ ఉన్నారో ఎక్కడ పనిచేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఆ విషయంలో జోక్యం చేసుకుని ప్రభుత్వాలు కేవలం కావాలని వారిని అనగదొక్కడానికి 18% ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 18% ఉన్న గౌడ జనులకు గౌడ సోదరులకు ఎలాంటి సదుపాయం కల్పించకుండా పోతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? శ్రీహరి యాదవ్ గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్టయితే
తెలంగాణ సమాజం ప్రధానంగా గీతా కార్మిక సహకార సంఘాలు అనేవి ఒకనాడు కల్లు గీత కార్మిక సంఘం అనేది ఒక బలమైనటువంటి ప్రజల్ని భాగస్వామ్యం చేసినటువంటి పెద్ద సంస్థ. మొదట దాని నినాదం ఏముంటుండే అంటే ఎక్కే వాడిదే చెట్టు అంటుండే. అంటే అప్పటికే మద్యంకి సంబంధించి అంటే తాడి చెట్ల మీద, ఈత చెట్ల మీద, కళ్ళు మీద ఒక మాఫియా తరహాలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ కళ్ళు వ్యాపారులకు వ్యతిరేకంగా నిజమైనటువంటి కార్మికుల పక్షాన్ని నిలబడి ఆ రోజు కల్లు గీత కార్మిక సంఘం పెట్టుకొని ఈ చెట్లు ఎక్కి ఇలాంటి వీళ్ళు కార్మికులుగా వీళ్ళతోటి కళ్ళు తీపించుకొని ఒక మాఫియాగా అవతరించినటువంటి ఆ కార్పొరేట్ వ్యాపారులకు వ్యతిరేకంగా అప్పుడే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి సంఘం కల్లు గీత కార్మిక సంఘం. ఎక్కేవాడిదే చెట్టు అని చెప్పి అట్లాంటి దశలోంచి కళ్ళును మెల్లమెల్లగా అంతరించడం కోసం అంటే బలంగా కార్మికుల చేతుల్లో, గీత కార్మికుల చేతుల్లో ఉన్నటువంటి కళ్ళుని వ్యాపార చేతుల్లోకి తీసుకొచ్చి సొసైటీలోని నామమాత్రం చేసి వాటిని నిర్వీర్యం చేసి కంప్లీట్ ఒక మాఫియా తరహాలో ఇవాళ మద్యం పాలసీ అయింది. ఇవాళ ఉన్నటువంటి మద్యం పాలసీ రేపు ఇప్పుడు మారుతున్నటువంటి మద్యం పాలసీ కూడా మరింత మాఫియాను పెంచే విధంగానే ఉంటది. ఎందుకంటే 3 లక్షల రూపాయలు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఆ అప్లికేషన్ ఫామ్ పైసలు వాపసు ఇవ్వకపోతే దానివల్ల ఏం జరుగుతుంది? ఎట్లాంటి వాళ్ళు వస్తారు వీళ్ళకు అంటే సిండికేట్ అయ్యి వస్తారు. ఉదాహరణకు ఒక 1000 అప్లికేషన్ ఫారాలు తీసుకుంటే వాళ్ళు 1000లో మనకు 50 వచ్చినా సరే అని. గతంలో కూడా మనకు 2 లక్షలు పాలసీ ఉన్నప్పుడు కూడా చేసింది అదే. 2 సంవత్సరాల కోసం తీసుకున్నటువంటి దాంట్లో కూడా సిండికేట్ అయ్యి వందలాది మంది ఒక దగ్గర అయ్యి ఒక మాఫియా తరహా విధానానికి ఇది పోతున్నది. మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యం కేంద్రంగా జరగాలి, ప్రజల ఆరోగ్యం ప్రధానంగా ఉండాలి. ఇవి ఎన్ని ఎగిరిపోయి కేవలం ఆదాయమే ఇది వ్యాపార పద్ధతి అవుతుంది. ఈ వ్యాపార ధోరణి ప్రభుత్వమే వ్యాపారం చేయడం. అసలు మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు దాన్ని ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అందులో వస్తున్నటువంటి ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టేటటువంటి విషయాల మీద లేదా కల్తీ మీద నివారణ చేయాల్సినటువంటి పాలసీలు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వమే నేరుగా వ్యాపారమే లక్ష్యంగా అంటే ఒక మాఫియా ద్వారా ప్రభుత్వమే ఒక మాఫియాగా మారి మొత్తం మాఫియా కంట్రోల్లోకి దీన్ని ఈ మద్యం పాలసీని తీసుకుపోయి అప్పయ్యే పద్ధతి ఏది ఉందో భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుంది. అంతకుముందు సరాయి ఉండేది, ఇప్పసారా ఉండేది, చెప్పి దాన్ని రద్దు చేసిర్రు అన్న. తర్వాత కళ్ళును ఒక 2 పాలసీలో 2 అమలు చేస్తున్నది ప్రభుత్వం. ఒకవైపు ఏమో గ్రామీణ తరహాలో ప్రజలు తమ మత్తు కోసము తమ మాత్రమే చేసుకోగలిగేటటువంటి ఇప్పసారాయిని కానీ, ఈత కళ్ళను కానీ, తాటి కళ్ళను కానీ పరోక్షంగా రద్దు చేసుకుంటూ వచ్చి మొత్తం మద్యం కంప్లీట్ గా మద్య వ్యాపారం చేతిలోకి దీన్ని తీసుకెళ్లి ఇప్పుడు కూడా మద్య వ్యాపారం కూడా కనీసము ఎక్కడికక్కడ లోకల్ వ్యాపారులు దీన్ని తీసుకొచ్చే పద్ధతి కాకుండా మొత్తం దేశంలో ఎవరైనా రావచ్చు అని ఆహ్వానించే పద్ధతి. దాంట్లో పరోక్షంగా రేపు ఏం జరగబోతుందంటే ఒక మొత్తం సిండికేట్ అవుతుంది. మాఫియా, మద్య మాఫియా సిండికేట్ గా మారి ఆదాయ వనరు ప్రభుత్వానికి కావాలి. ఆ పాలసీని మొత్తం వ్యాపార చేతుల్లోకి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని అటకెక్కించి అంటే గాలికి వదిలేసి ఒక రకంగా ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఆదాయమే వనరుగా తీసుకున్నటువంటి ఈ పాలసీ భవిష్యత్తులో ప్రజలకు చాలా ఆటంకమైంది. ఇది మనం అనుకునే ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ, సంక్షేమ రాజ్య స్ఫూర్తి కానీ పూర్తి భిన్నమైంది. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి ఈత వనాల్ని కానీ, తాటి వనాల్ని కానీ దాన్ని పెంచి పోషించి ఒక ఆరోగ్యకరమైనటువంటి మద్యాన్ని అందించడం కోసము కనీస ప్రయత్నం కూడా చేయకుండా వాటిలో జరుగుతున్నటువంటి లోపాలని, అందులో కూడా జరుగుతున్నటువంటి ఇప్పుడు కళ్ళు ఉన్నాయి. హైదరాబాద్ ఉన్నటువంటి కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అంటే తయారు చేసే కళ్ళు వల్ల ఎక్కడో ఒక మోతాదు మించినప్పుడు ప్రజలు చనిపోతారు. ఆ చనిపోయిన వాళ్ళని సాగు పెట్టి మొత్తం ఆ కళ్ళు డిపోలను ఎత్తేసేటటువంటి కుట్ర ఒకటి కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఆ ఉన్న ఈత వనాల్ని, తాటి వనాల్ని కనీసం సంరక్షించే బాధ్యత చేతులు ఎత్తేసారు. ఇది ఎటువైపు తీసుకెళ్తుంది? ఒక డ్రైవ్, ఒక మాఫియాకి మొత్తం ప్రభుత్వ కనుసంలో ఉండేటటువంటి ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఎన్టీఆర్ ని దించేటప్పుడు ప్రధానంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి వారు కట్టుబడి ఉన్న నేపథ్యంలో మొత్తం మద్యం సిండికేటే ఆ రోజు చంద్రబాబుకు వెనక నిలబడి అన్ని రకాలంటే అర్థం చేసుకోండి, అన్ని రకాల కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఆ క్యాంపు కానీ ఆ చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం కోసం కానీ కావాల్సినటువంటి అన్ని వ్యయ ప్రయాసాలు వాళ్ళే వచ్చి ముందు పడ్డారు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏమైందంటే ప్రభుత్వం ఇప్పుడు పాలసీ తీసుకొస్తుంది, కానీ రేపు ఈ మద్యం సిండికేట్, ఈ మద్య మాఫియా కంట్రోల్లోకే ప్రభుత్వం పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పాలసీ సరైనది కాదు. ప్రజల ఆరోగ్య దృష్టి అయినా, ప్రజాస్వామ్య స్ఫూర్తి దృష్టి అయినా ఈ
పాలసీలు సరైనది కాదనేది నా అభిప్రాయం మిత్రుడు. రైట్ యాదవ్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. కుమార్ గౌడ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో జిల్లాలలో కల్లు గీత కార్మికులకు సంబంధించినది ఏదైతే సొసైటీలు అన్నారో ఆ సొసైటీలను మొత్తం అనగదొక్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే ఈ సిండికేట్లను ప్రోత్సహించే విధంగా తీసుకొస్తుంది. అంచెలంచెలుగా ఇప్పసారా కానీ లేకపోతే మన మిత్రులు చెప్పినట్టుగా దానికి సంబంధించిన ఈత కళ్ళు కానీ దానితో కళ్ళు కానీ ప్రతి దాంట్లో అనిశ్చిత విధానాన్ని అనుసరిస్తూ ఈరోజు మద్యాన్ని బీర్ బార్లను మగ వైన్స్లు అంటే వారికి సంబంధించిన లిక్కర్ను తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఈరోజు కళ్ళు గీత కార్మికులని మొత్తం అన్యాయం చేసి మొత్తం అనగదొక్కిందని చెప్తున్నారు. ఈ విషయంపై పూర్తిగా మీరేమంటారండి? జమల్ సాబ్, ఊర్లలో రాజకీయంగా గౌడ్స్ ఎదుగుతున్నారనే దొరల తర్వాత భూస్వాముల తర్వాత పెరిగేది గౌన్లనే వీళ్ళు ఎట్లా దొక్కాలనే పాలసీ మీదనే మొత్తం కళ్ళు నిషేధం మొత్తం లిక్కర్ సిండికేట్ కు అవకాశం ఇచ్చింది. ఏ గౌన్లకైనా లోన్లు ఇచ్చినారా? ఎన్నో ఇస్తున్నారు, వలనిస్తున్నారు. కానీ గౌన్లకి ఏమిస్తారు? గౌన్లకు 12 కోట్ల రూపాయలు చచ్చిపోయిన ఎక్స్గ్రేషన్ ఇంతవరకు శాంక్షన్ చేస్తలేదు మన గవర్నమెంట్. మరి గవర్నమెంట్ మేము కూడా వేరే పనులు చేసుకుంటాం కదా. గవర్నమెంట్ గీత వృత్తి షాపులు బంద్ చేసినప్పుడు, దుకాణాలు బంద్ చేసినప్పుడు మాకు కూడా వేరే డబ్బులు ఇచ్చి లోన్లు ఇప్పించి మాకు వేరే పని చేసి వస్తుంది. SC/ST కార్లు ఫ్రీగా ఇస్తున్నారు, వేరే లోన్లు ఇస్తున్నారు. మరి మా గవర్నమెంట్కి ఎందుకు ఇయ్యరు? వీళ్ళంతా కావాలని ఏంటంటే గవర్నర్లను అనుకుదొక్కాలనేది మెయిన్ పాలసీ గవర్నమెంట్ కు. వీళ్ళంతా రాజకీయంగా దొరల తర్వాత రెడ్డిల తర్వాత ఉన్నంత మా గౌడ్సే మేము డెవలప్ లో ఉన్నాం. అట్లా కాకుండా చేయడానికే మా పాలసీని మొత్తం మా లిక్కర్ కళ్ళు పాలసీని మొత్తం సిండికేట్ దొక్కి బంధు పేరుతో దుకాణం బంద్ చేపించి ఇది చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? మా గౌన్లలో ఐక్యత లేకుండా చేస్తున్నారు. మాకు 50% ఇవ్వండి వైన్ షాప్లలో, ఎలాంటి అప్లికేషన్ లేకుండా మాకు 50% ఇవ్వండి. మేము కూడా రాజకీయంగా ఎదుగుతున్నామని మనం దొక్కెత్తున్నారు ఈ రోజు. మాకు అది కూడా దాని వెనుక బాగా కుట్ర. ఇది మొత్తం లిక్కర్ పాలసీ పెరగడానికి కారణం ఏంటంటే గౌన్లను దొక్కేస్తే లిక్కర్ పెంచుకోవచ్చు. ఈ గౌన్ల కళ్ళు మీద వాళ్ళకి ఎలాంటి రూపాయి ఆమ్దాని రాదు కదా. 10 రూపాయలు దొరికే బీరియాలు 300 రూపాయలకి అమ్ముతున్నారు. 120 రూపాయలు దొరికే రాయల్ స్టాంగ్స్ కి 1000 రూపాయలకు అమ్ముతున్నారు. అది ప్రతిదీ లెక్క దొరుకుతుంది గవర్నమెంట్ కు. కంప్యూటరైజ్ చేసింది, కంపెనీలో ఎట్లా తయారవుతుంది, ఎన్ని పైలు వస్తున్నాయి, ఎన్ని లిక్కర్ బాటిల్ పోతున్నాయి, ఆ లెక్క దొరుకుతున్నట్టు వాళ్ళకి కోట్ల రూపాయలు ఆమ్దాని వస్తుంది. గౌన్లలో ఏమవుతుంది? మరి ఇన్ని రోజులు మేము కూడా చెట్టు పన్ను కట్టినాం, వనం పన్ను కట్టినాం, అక్కెమల్కాన కట్టినాం, లైసెన్స్ కట్టినాం. అది బంద్ చేసి కావాలని రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత చెట్టు మీద ఫ్రీ చేసి మాకు హక్కులు లేకుండా చేసినాడు, చెట్ల మీద కానీ దుకాణాల మీద కానీ. అలా ఉంటే వీళ్ళు రివర్స్ తిరగబడతారనే ఉద్దేశంగానే ప్రతి తెలంగాణలో మొత్తం సెకండ్ రేంజ్ లో దొరల తర్వాత భూస్వాముల తర్వాత గౌన్లలో బాగా డెవలప్ అవుతున్నారు. అన్ని కులాలతోటి కప్పుకపోయి అందరితో ఇది రాజకీయంగా ఎదుగుతున్నారన్న పాలసీ మీదనే మమ్మల్ని దొక్కేయడానికే ఆ విధంగా చేస్తున్నారని నేను అంటున్నాను. దాని మీద మీరు అందరు పెద్దలు విజ్ఞులు అర్థం చేసుకోండి. సాధ్యమైనంత వరకు 50% మాకు వచ్చేటట్టు చూడండి. కుమార్ గౌడ్ గారు, ఒకటే ఒక నిమిషం అండి. రామచందర్ గౌడ్ గారు మీ అధ్యయనానికి సంబంధించిన మీరు ఏదైతే అభ్యంతరాలు లేవనెత్తారో ఆ విషయంపై మాట్లాడుతున్నారు. ఒకసారి రామచందర్ గౌడ్ గారు ఈ అభ్యంతరాలు ఏంటి, దీనికి కుమార్ గౌడ్ గారికి ఏమంటారండి? సార్, ఇది IMFL అంటారంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. అంటే దేశీయతను ఒత్తేసేసి దేశీయ ఉత్పత్తులను చంపేసి విదేశీ మద్యాన్ని విదేశీయాన్ని పెంచాలి. దాంట్లోనే IMFL అని ఉంది, ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్ అనేది. అదొకటి. ఇంకోటి మనకు శ్రీలంక అనుకోండి, కంబోడియా దేశాలలో అంటే మన కళ్ళును బాగా ఉత్పత్తి చేసి రెవెన్యూ అనేది 70% కళ్ళు మీదనే వస్తుంది. అంటే గ్రామీణ ఉత్పత్తులను పెంచితే ఆరోగ్యానికి బాగుంటది, ప్రకృతి బాగుంటది, అన్ని బాగుంటది. దాన్ని డెవలప్ చేసుకుంటూ మీరు రెవెన్యూ పరంగా దాన్ని కూడా చేయండి. మనకు ఓన్లీ రెవెన్యూ అనేది ఉద్దేశం కాదు, ప్రజల ఆరోగ్యం, ప్రజలకు కూడా ఈ రోజు ఒక రోజు కాదు, గతంలో జరిగే ఒక 50-52 సంవత్సరాల నుంచి కూడా 70 సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చి నుంచి కూడా కళ్ళు వృత్తిని తగ్గించుకుంటూ వస్తున్నారు. అంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళకు వేరే మీకు అవకాశం ఇస్తానండి. రామచంద్ర గారు మొత్తం చెప్పనియండి. డిస్టర్బ్ చేస్తున్నారండి. అసలు యాక్చువల్గా ఏంటంటే అటు కళ్ళు వృత్తిని అంటే ప్రకృతికి నుంచి వచ్చే దాన్ని ఉత్పత్తి డెవలప్మెంట్ చేసుకుంటూ దీన్ని కూడా డెవలప్ చేయండి. దీంట్లో రెవెన్యూనే ముఖ్యం కాదు. మీకు ఇప్పుడు వచ్చే 40,000 కోట్లతో కాకుండా అంటే సంతృప్తి పడకుండా ఇంకా రెవెన్యూ పెంచకుండా ఆ వృత్తిని పెంచుకుంటూ IMFL బిజినెస్ కూడా పెంచాలని నా అభిప్రాయం అండి. ప్రభుత్వం కూడా ఈ రకంగా చూస్తే ఇటు ప్రజలకు నష్టం జరగకుండా రెవెన్యూ కూడా నష్టం జరగకుండా ఉంటది, ఇంకా పెంచకుండా పోతుంటే బాగుంటది. ఈ గౌడ వృత్తిని కూడా పెంచాలనే ఉద్దేశంలో నేను గౌడుగా కోరుకుంటున్నానండి. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటాము. కుల వృత్తులను కూడా కాపాడాలి. కుల వృత్తులను కాపాడితేనే భవిష్యత్తు అనేది ఏ
పార్టీకైనా ఉంటది. ఈ రోజు మనం రెవెన్యూ కోసానికి చూస్తుంటే భవిష్యత్తులో పార్టీకి కూడా ఇబ్బంది జరుగుతుందని నా మాటగా చెప్తున్నానండి. రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి మనం శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఒక్క షీషా కూడా లిక్కర్ అమ్మకుండానే ఈ రోజు 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చడానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకున్నదో దీని పట్ల, అలాగే ఇప్పుడు కుమార్ గౌడ్ గారు చాలా చెప్పారు, 50% గౌడు కల్లు గీత కార్మికులకు సంబంధించిన గౌడు సమాజానికి కేటాయించాలి, వారికి ఎలాంటి అప్లికేషన్స్ లేకుండానే వారికి కేటాయించాలని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే మన సత్యగౌడ్ గారు చెప్పారు, సొసైటీలకే పూర్తిగా ఇచ్చేసేయండి అధికారం, దాని ద్వారానే మేము భావిస్తాం. ఇంకొక చాలా పెద్ద మాట కుమార్ గౌడ్ గారు చెప్పారు, రాజకీయంగా గౌడ సంఘం రెడ్లకు అలాగే వేరే ఎవరైతే భూస్వాములు ఉన్నారో వారికి సరిసమానంగా ఎదుగుతున్నారు కాబట్టి కావాలనే ఈరోజు రాజకీయ పార్టీలు గౌడ సమాజాన్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీరు ఏకభవిస్తారా లేదా? అయితే మీ పార్టీ వైఖరి దీంట్లో? నమస్కారం అండి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇది పనికిమాలిన పాలసీలు తీసుకొచ్చి గౌడ సోదరుల పొట్ట కొడుతుంది తప్ప ఏమి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియను. మేము గౌడ సోదరుల తరఫున ఏం అడుగుతున్నామంటే, మీరు ఇచ్చినటువంటి 15% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఈ లిక్కర్ పాలసీలో మా జనాభాకి సరిపోదు కాబట్టి దాదాపు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అదొకటి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా ఇప్పుడు ఏదైతే ఈ కళ్ళు దుకాణంలో కల్తీ జరుగుతుందని మీరు ఏదైతే అంటున్నారో, ఇప్పుడు పేద ప్రజలు వీళ్ళు విచ్చలవిడిగా లిక్కర్ రేట్లు పెంచుకుంటూ వాళ్ళ లిక్కర్ రావడం జరుగుతుంది. కళ్ళు మనకు కావాలి అని అంటే మేము ఏమడుగుతున్నాం అంటే, లైసెన్స్ వంటి దుకాణానికి మీరు డ్రైవింగ్ లో ఉన్నారు సార్, మీ మాట బాగా బ్రేక్ అయిపోతుంది. మీరు వెహికల్ ఆపి మాట్లాడండి సార్, పక్కకు ఆపి మాట్లాడి ఒక 2 నిమిషాలు మీరు ఆపి మాట్లాడితే బాగుంటుంది సార్. ఎందుకంటే మీరు డ్రైవింగ్ లో ఉన్నారు, మీ సందేశాన్ని, ఎందుకంటే కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ విషయాలలో కొంచెం బండి ఆపి మాట్లాడండి సార్. మేమేమంటున్నాం అంటే, లిక్కర్ పాలసీలో కూడా బయట రాష్ట్రాల వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అని మేము అడుగుతున్నాము. ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకే అవకాశం ఇవ్వాలా. అదే రకంగా ఈ రోజు కల్తీ కళ్ళు జరిగి ఇష్యూ జరిగితే మొత్తం రాష్ట్రంలో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి దుకాణాలన్నీ బంద్ చేయడము, అదేగా జిల్లాలలో తాటి చెట్టు మీద తీసి కళ్ళు కింద అమ్ముకునేవాని కూడా ఈ ఇబ్బంది పెట్టేసి వీళ్ళు కళ్ళు అమ్మకుండా ప్రయత్నం చేస్తున్నారు. టోటల్ గా గౌడ కుల వృత్తినే నాశనం చేసి లిక్కర్నే పెంచుదామన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి సందర్భంగా తెలుసు. ఇప్పుడు ఏదైతే ఈ లిక్కర్ పాలసీలో వీళ్ళు ఇస్తున్నటువంటి 15% మాకు సరిపోదు. దాదాపు ఒక 50% గౌడ కుల వృత్తి బట్టి మాకు 50% మాకు కోరుతున్నాం. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. కాకపోతే ఏంటంటే మీరు వెహికల్ ఆపిన తర్వాతనే మీతో మాట్లాడదాం. ఎందుకంటే ఖచ్చితంగా మనం ప్రేక్షకులకు కానీ మన వ్యూవర్స్ కానీ గౌడ సమాజానికి ఒక బ్రహ్మాండమైన ఒక మెసేజ్ ఇద్దామని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి మనం శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు కుమార్ గౌడ్ గారు ఒక చాలా క్లిష్టంగా చెప్పారు, గౌడ సమాజం ఈరోజు సరిసమానంగానే రాజకీయంగా పెద్దెత్తున ఎదుగుతుంది కాబట్టి కుట్రపూరితంగానే వారిని అణిచివేయడానికే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళు కుట్ర పన్నుతున్నారని చెప్తున్నారు. దీనికి మీరు ఏకభవిస్తారా? ఈరోజు యాదవ్ సమాజం కూడా ఇలాగే చెప్తున్నది. యాదవ్ సమాజం కూడా ఎదిగింది కాబట్టి వారిని గౌడ సమాజం కూడా చెప్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ భాయ్ అన్న, మిత్రులు ఏమి చెప్తున్నారో దాన్ని నేను పూర్తి స్థాయిలో ఏకీభవిస్తున్నా. తెలంగాణ సమాజంలో మొదటి నుంచి కూడా నేను మొదట్లో చెప్పింది అదే, గీతా కార్మిక సహకార సంఘం, కల్లు గీతా కార్మిక సంఘం అనేది తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఆనాడు పెత్తందారులకు వ్యతిరేకంగా ఎక్కేవాడిదే చెట్టు అని ఆ రోజే గ్రామాలలో మొత్తం తాటి ఈత వనాల మీద ఎవరైతే ఒక మాఫియాగా తయారైన వాళ్ళకు వ్యతిరేకంగా ఆ రోజు పోరాడి వాళ్ళు కల్లు గీత కార్మిక సంఘం, ఈ సొసైటీలు వాటింతలవే రాలేదు. కల్లు గీత కార్మిక సంఘాలు ఆ రోజు ధర్మభిక్షం గారు కానీ అంతకంటే ముందు వారు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల మాత్రమే ఆ పాలసీ వచ్చింది. ఈ రోజు సహకార చట్టాలు వచ్చినాయి. ఇవన్నీ నిర్వీర్యం చేసి దీని వెనక 2 కోణాలు అన్న, ఒకటి ఆధిపత్య కోణం ఉంది, ఒకటి ఆదాయ వనరు సంబంధించినటువంటి విషయం ఉంది. ఇది పరోక్షంగా డిస్టిలరీస్ ని డిక్టేటర్షిప్ చేయడానికి, డిస్టిలరీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మొత్తం మద్యం పాలసీ. ఇవాళ ఈ సిండికేట్ దేనికి సంకేతం అవుతుంటే రేపు మొత్తము ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చి నడుదామని చూస్తుంది.
కాదు, రేపు ఈ మాఫియా కంట్రోల్లోనే వీళ్ళే పాలసీ నిర్ణయించే దశకు వస్తారు. నేను మళ్ళీ పదే చెప్తున్నా, గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి సంబంధించి ఎన్టీఆర్ గారు ముందుకు వచ్చినప్పుడు ఆయనను దించడం వెనుక కారణాలు అనేకం ఉంటే అందులో లిక్కర్ మాఫియా, లిక్కర్ సంబంధించినటువంటి లిక్కర్ మాఫియా కూడా, ఈ డిస్టిలరీస్ మాఫియా కూడా ప్రధాన పాత్ర పోషించింది. రేపు వీళ్ళు కూడా ఇదే పాలసీ ఇట్లా తీసుకుంటూ పోతే పరోక్షంగా రేపు డిస్టిలరీలకు సంబంధించినటువంటి డిక్టేటర్షిప్ పెరుగుతుంది. ఈ మాఫియా దీంతో ఆగిపోదు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడం ఇంకో ఎత్తు అయితే, రేపు ప్రభుత్వాలే వీళ్ళు నియంత్రించే స్థాయికి ఎదుగుతారు. ఇది ఇంతకుముందు గౌరవ మిత్రులు చెప్పినట్టుగా ఇది ఈ సామాజిక వర్గాన్ని కూడా మెల్లిమెల్లిగా వృత్తికి దూరం చేసింది, వాళ్ళ ఆదాయానికి దూరం చేసింది. ఒక రకంగా ఈ ఆదాయము ఆ వృత్తి వల్ల వాళ్ళు కొంత అధికారంలో కూడా వాటా కోసం ముందుకు వస్తున్నారు. కాబట్టి దాని నుంచి కూడా తొక్కివేయడం కోసం బహుముఖ కోణం ఉంది ఇందులో. ఈ బహుముఖ కోణం కూడా సామాజిక వర్గాల అణచివేత, ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యము, కేవలం ఆదాయాన్ని మాత్రమే పెంచుకోవాలనే ఒక వ్యాపార కల్చర్, ఇవి మూడు ఇమిడి ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా ఈత వనాల్ని, తాటి వనాల్ని పెంచి పోషించి ప్రజల ఆరోగ్యాన్ని కేంద్రంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టిని పెంచే విధంగా ఉండాలి. మనం ఇంతకుముందే అనుకున్నాం, పల్లెలంటే విధ్వంసం అయితేనే కదా వాళ్ళ ఉపాధి అవకాశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల అవకాశాలు దెబ్బతీస్తే నగరాలకు వలస రావడం వల్ల ఇలా నగరీకరణ విపరీతంగా పెరుగుతుంది. ఇట్లాంటి పెరిగినటువంటి నగరీకరణకి ఇది కూడా పరోక్షమైనటువంటి పెరుగుతున్న నగరీకరణకి, పట్టణీకరణకి పరోక్షంగా ఇది కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది తగ్గించడానికి. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి పాలసీ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సమృద్ధి సాధించుకునే విధంగా తాటి ఈత వనాల పెంపుతో పాటు ఈ డిక్టేటర్షిప్ కు పెంచే విధంగా ఉన్నటువంటి పాలసీని తీవ్రంగా వ్యతిరేకించాలి. నేను గౌరవ మిత్రులు చెప్తున్న దానికి పూర్తిగా ఏకీభవిస్తున్నా. రైట్ సార్, ఇదే విషయంపై కుమార్ గౌడ్ గారు ఏదో చెప్పబోతున్నారు. దానికి తోడు ఇంకొక విషయం, మనం శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగాం, కాకపోతే ఆయన టెక్నికల్గా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కుమార్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక్క సీసా మద్యాన్ని కూడా అమ్మకుండా ఈరోజు 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చడానికి ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? ఇంకొక విషయం ఏంటంటే రాబోయే కాలంలో ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా మొత్తం ఇక కొత్త పాలసీలను తీసుకొచ్చి గౌడ సమాజాన్ని పూర్తిగా అణిచివేయడానికి ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నారు, ఎలా కార్యాచరణ చేయాలని మీరు అనుకుంటున్నారు? జమీల్ సాబ్, స్వాతంత్రం వచ్చినాక ప్రభుత్వము గౌన్లతోటే బతికింది తప్ప గౌన్లకు చేసింది ఏమీ లేదు. నా పాలసీ ఒకటి, నేను అడిగేది నా అభ్యర్థన ఒకటి ఏంటంటే, మా జనగాంలో 116 మంది సొసైటీ మెంబర్లను 5-6 బతుండే ఉన్న తాళ్ళు ఎక్కువని 100 మంది ఉత్తగా ఉంటున్నాం. మాకు 50% షాపులు ఇచ్చి మాకు పెట్టుబడి పెట్టించి 10 మందికి ఒక సొసైటీ చెప్పిన ఒక షాప్ కేటాయించి మాకు ఒక కనీసం 20 మందికి ఒక షాప్ కేటాయించిన ఒక 8 షాపులలో 15% ఇస్తే ఎక్కడ సరిపోతుంది? 50% మాకు ఇచ్చి పెట్టుబడి పెట్టి మాకు ఇది చేసుకుని మమ్మల్ని బతకడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నాను. ఎందుకంటే ఎలాగో లోన్లు ఇయ్యరు, మాకు ఏ విధంగా ఆర్థిక సాయం చేయరు, ఎక్స్గ్రేషియా కూడా ఇయ్యరు చచ్చిపోయినోడికి. ఇక వాళ్ళు ఏ విధంగా మనకి గౌన్లకు సాయం చేస్తారు చెప్పండి? కనీసం 50% దుకాణాలు మాకు కేటాయించి పెట్టుబడి కూడా బ్యాంకుల ద్వారా ఇప్పించి మాకు మేము బ్రతకడానికి అవకాశం కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా మీ అందరి సమక్షంలో. ఇదే విషయంపై ఒక్కసారి మన మిత్రులైనటువంటి రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే రామచంద్ర గౌడ్ గారు ఈ రోజు టీపీసీసీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఒక విషయం, ఒక జిల్లాకు సంబంధించిన విషయాన్ని చెప్పుకుంటూ ఈరోజు చెప్పారు. కేవలం కొంతమంది దగ్గరనే తన అధికారాలు ఉంచుకుంటూ వేరే వారికి గౌడ సమాజంలోనే ఐక్యత లేదు అనడానికి నిదర్శనమే ఈ రోజు ప్రస్తుతం మన మిత్రులు చెప్పినట్టుగా కొంతమందికే ఉన్నది, వేరే వాళ్ళు ఎవరైతే వాళ్ళు అనుభవిస్తున్నారు, వేరే వారికి ఎలాంటి సౌకర్యాలు లభిస్తలేరని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమైనా టీపీసీసీ అధికార ప్రతినిధిగా దీన్ని ఎలా చెప్పబోతున్నారు, ఎలా తీసుకోబోతున్నారు సార్? సొసైటీలో ఉండే సభ్యులకు అందరికి సమానంగా ఉంటదండి, దాంట్లో పొరపాటు జరగదు. సొసైటీ లేని దగ్గర టీఎఫ్టీల దగ్గర కొద్దిగా ప్రాబ్లం జరుగుతుండొచ్చు. దీంట్లో 2 రకాలుగా ఉంటది. గౌడ సొసైటీలో సొసైటీ అనేది ఉంటది. ఆ సొసైటీలో 100% 100 మంది ఉంటే 100 మందికి సమాన లాభ నష్టాలు అన్ని వాళ్ళకి చెందుతాయి. ఆ రకంగా 50% ఇస్తే సంతోషం, అది ఖచ్చితంగా ఉంటది. దాంట్లో సుమారుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3,000 చిరుకంటే 4,000 సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీలకు అప్ప చెప్తే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉండదు. ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. పల్లె ప్రాంతాల్లో కూడా సంతోషంగా అంటే గ్రీనరీ పెంచుకోవచ్చు, చెట్లను పెంచుకుంటే భవిష్యత్ తరాలకు మనకు మంచిగా ఉంటది.
దాంతో పాటు ఈ IMFL కూడా 50% గౌడ సొసైటీలకు ఇచ్చి 50% ప్రభుత్వము వేరే వాళ్ళకి ఇచ్చి తెలంగాణ వాళ్ళకి ఇచ్చితేనే బెటర్. బయట వాళ్ళకి ఇవ్వాల్సింది లేదు. ఇప్పటికి సిండికేట్ బయట వాళ్ళు ఇస్తే వాళ్ళు రేట్లో అజమాయిషి లేకుండా ప్రభుత్వం మీద అజమాయిషి రాగుంటది. గతంలో రామచంద్రగౌడ్ గారు, మీరు టీపీసీసీ అధికార ప్రతినిధి అండి. మీ ప్రభుత్వమే ఈ రోజు నిర్ణయం తీసుకున్నది. మీ ప్రభుత్వమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదే నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నదో ఈ విషయంపై మీరే సలహాలు ఇస్తున్నారు. ఏంటంటే వద్దు, తెలంగాణ వారికే ఇవ్వాలని. దీనికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మీ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే మీ అధికార ఎక్కడైతే మన అధ్యక్షులు ఉన్నారో అధ్యక్షుల వారికి కానీ లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎలా దీన్ని వివరించబోతున్నారు అది చెప్పండి సార్. అంటే ప్రజల గురించి వచ్చే విషయాల గురించి కూడా మేము చర్చిస్తాము. గౌడ సంఘానికి తరఫున చర్చిస్తాం. నేను కాంగ్రెస్ పార్టీ PCCగా TPCC స్పోక్స్ పర్సన్స్ గా నేను అతను అంటే ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటాను. దాంట్లో ఏదైనా మార్పులు ఉన్నా ప్రజా ఉపయోగం ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు మనము ఏదో టెన్షన్ గా ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరానికి మనకి ఇబ్బంది జరుగుతుంది. కుల వృత్తులను కాపాడాలనేది ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం కూడా ఎలక్షన్ల ముందు కూడా గౌడ్స్ సొసైటీలకు ఈ రకంగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా నెరవేర్చే రకంగా ముందుండాలని కోరడం జరుగుతుంది. దాంట్లో మా ఒత్తిడి కూడా ఉంటుంది. ప్రభుత్వ పరంగా మేము ఒత్తిడి చేస్తాం, ఇంట్లో కూడా కోట్లాడతాం. తర్వాత కూడా భవిష్యత్తులో కూడా మేము బయటకు కూడా అవసరం అనుకుంటే బయటకు వచ్చి కూడా కళ్ళు గీత సంఘాల తరఫున మేము కొట్లాడడానికి రెడీ ఉన్నాం. ఈ రోజు కాదు, మేము 20 సంవత్సరాల నుంచి సొసైటీల గురించి పాటు పడుకుంటా వచ్చిన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇబ్బందులు అనేవి పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవు. ఈ కాంగ్రెస్ పార్టీని కూడా రిక్వెస్ట్ చేస్తాము. మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇంట్లో కొట్లాడడానికి మేము ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసి మెప్పించి ఖచ్చితంగా గౌడ సొసైటీలో చాలా మంచి పరిణామం అండి. ఈ రోజు మీరు ఇప్పుడు వాగ్దానం చేశారో ఖచ్చితంగా మేము ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇంట్లోనే సమస్యలను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తారో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు సార్, ఒకవేళ కనుక మీకు వీడియో ఇబ్బంది ఉంటే ఆడియోలోనే చెప్పండి సార్. ప్రస్తుతం అయితే మన మిత్రుడైన రామచంద్రగౌడ్ గారు చెప్పారు, దానికి సంబంధించి కుమార్ గౌడ్ గారు ఒక విషయం చెప్పారు. 50% వరకు మొత్తం గౌడ సమాజానికే ఈ సొసైటీలోకి ఇచ్చేయాలని చెప్పారు. ఇంకొక విషయం శ్రీనివాస్ గౌడ్ గారు, కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా సొసైటీలలో ఐక్యత లేదు, కొంతమందే దానిలో రాజ్యం వెళ్తున్నారని చెప్తున్నారు. ఇది కేవలం ఒక వరంగల్ జనగామ జిల్లా అనుకుంటా, బహుశా జనగామ జిల్లాకు సంబంధించిన అనేక జిల్లాలో ఇలాంటి జరుగుతుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఈ సొసైటీలకు సంబంధించిన కొంతమంది ఆధిపత్య పోరైతే నడుస్తుందో దీన్ని నివారించడానికి యాజ్ ఎ గౌడ్ సంఘానికి ప్రతినిధిగా బీజేపీ నాయకులుగా మీరేమంటారండి? శ్రీనివాస్ గౌడ్ గారు లేదండి. శ్రీనివాస్ గౌడ్ గారు మరొకసారి డిస్కనెక్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఓకే సార్, రైట్. ఇప్పుడు మరొకసారి మనం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే కొట్టించినట్టుగా మనం కుమార్ గౌడ్ గారు చెప్పారు, యాదవ్ కమ్యూనిటీలో కూడా కొంచెం ఇట్లానే ఉన్నదండి. సరి సమానంగానే ఈరోజు గౌడ్ సమాజంలో కూడా ఇలాగే కనబడుతుంది. అంటే సొసైటీలో కొంతమంది మాత్రం ఆధిపత్యాన్ని గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వేరే వారిని అనగదొక్కుతున్నారని చెప్తున్నారు. దీనికి ఏకవిస్తున్నారా అంటే దీన్ని ఇంకా ప్రణాళిక. ఇంకో మంచి విషయం ఈరోజు మన రామచంద్ర గౌడ్ చెప్పారు, ఖచ్చితంగా నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇంటి పోరును ఇంట్లోనే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. అది శుభ పరిణామం. కానీ దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారో చెప్తాను. ఇంకేమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా సార్ మీరు? ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా యాదవ్ గారు శ్రీహరి యాదవ్ గారు లాస్ట్ బైట్ మీది కంక్లూడ్ గా ఉంటుంది సార్. యాదవ్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. సహకార సంఘాలలో ఉన్నటువంటి ఇంటర్నల్ విషయాల్ని, సభ్యత్వాలు, కొత్త సభ్యత్వాలు ఇవ్వకపోవడము, పట్టణ ప్రాంతాలలో కొందరికి మాత్రమే సభ్యత్వం ఉండి అది కూడా ఇప్పుడు వాళ్ళు నేరుగా అందుబాట్లేదు. పట్టణాలలో ఉన్నటువంటి కల్లు డిపోలలో గీత కార్మికులు కొందరే ఉంటారు కానీ మిగతా వాళ్ళు అది కూడా ఒక రకంగా టెండర్ అంటే యాక్షన్ పెట్టి ఎవరో ఒక వ్యాపారికి అప్పచెప్తే ఒక వ్యాపారి 20, 50, 100 షాపులు ఆ జైరాబాద్ ప్రాంతంలో కానీ సంగారెడ్డి ప్రాంతంలో కానీ అట్లా నడుస్తున్నది. ఇప్పుడు మనం ఆ చర్చ లోతుల్లోకి పోతే ఇప్పుడు కల్లు డిపోలకు వస్తున్న కళ్ళు ఎక్కడిది, అది నిజమైన కళ్ళేనా, అది కళ్ళు కార్మికులే నడుపుతున్నారనే చర్చలోకి పోతే మనం ఈ మద్యం పాలసీకి సంబంధించినటువంటి చర్చ పక్కలో పడుతుంది. మద్యం పాలసీకి సంబంధించిన విషయాన్ని ఈ రోజు మాట్లాడుకుందాం. అది కూడా ఉంది. అందులో కూడా కళ్ళు సంబంధించినటువంటి కళ్ళు డిపోలలో కానీ కళ్ళు సంబంధించినటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి డిపోలు అన్ని కూడా గీత కార్మికుల చేతుల్లో లేవు. పట్టణ ప్రాంతాలలో అది కూడా ఒక రకమైనటువంటి కాంట్రాక్టర్లు మాఫియాల చేతుల్లోనే ఉన్నాయి. యాక్షన్ పెడతారు, సభ్యులకి ఇంత ఇంటికి డబ్బులు పంపిస్తారు తప్ప అందులో ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి సభ్యత్వం ఇవ్వరు. అసలే కొత్త వాళ్ళనే అసలు దాన్ని అంతు కూడా రానివారు. అనేక పట్టణాలలో ఏ పట్టణంలో అయినా అదే పరిస్థితి ఉంటుంది. మొత్తం పట్టణంలో ఉన్న గీత కార్మికులందరికీ సభ్యత్వం ఉండదు.
ఎప్పుడో చర్చలకు పోతే మనము ఇప్పుడున్నటువంటిది ఈ మద్యం పాలసీ విషయం పక్కకు పోతుంది. మద్యం పాలసీ ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో డిస్టిలరీల కంట్రోల్కి పోయి ఒక చెప్పారండి అవతరించబోతుంది. ఇది ఇండియన్ IMFL ఏదైతే ఉందో పిచ్చటి రేట్లు సాధారణ తయారీదారికి మళ్ళీ చెప్తున్నా, మొదటి నుంచి కూడా ఇదే మాట కట్టుబడి ఉన్నా, తయారీకి వినియోగదారునికి వచ్చే మధ్యలో ట్యాక్స్ 80% ఉంటుంది, 50% ఉంటుంది కొన్నిటి మీద. ఇది చాలా అసలు ప్రజలు నష్టపోవడానికి కారణము ఈ ట్యాక్స్ ప్రధాన కారణం. ఇప్పుడు ఇది మీరు చెప్పింది లైసెన్స్ ఫీజులకు సంబంధించే కేవలం 3 లక్షల రూపాయలు ఒక్కదానికి ఒక అప్లికేషన్ ఫారానికి వస్తే ఆ మొత్తం తీసుకున్న వాళ్ళ సంఖ్య మీద వచ్చే 4,000 కోట్లు ఒకెత్త అయితే ఆ మొత్తం మద్యం మీద వస్తున్నటువంటి ఆదాయము ఒక బీరు తయారీకి 25 రూపాయలు ఖర్చు అవుతుందా, కానీ 200 రూపాయలు బీరు అమ్ముతున్న పరిస్థితుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి, చాలా కంపెనీలకు సంబంధించి తయారీకి అమ్మకానికి మధ్య చాలా అసలు పోల్చలేనంత కూడా కంపెనీల చేతుల్లోకి ప్రభుత్వ ఖజానా కోసం చూస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. మనం దాని మీద చర్చిద్దాం. ప్రజల ఆరోగ్యం కేంద్రంగా కుమార్ గౌడ్ గారు అంతిమంగా అదే గౌడ సమాజానికి ప్రతినిధిగా మీరేమంటారండి? అందులో కళ్ళు వ్యాపారం సంబంధించి మనం చూడదన్నా. ఇప్పుడు అది మాట్లాడితే ప్రభుత్వం కోరుకుంటుందన్నా. గీతా కార్మికుల మధ్య ప్రజల మధ్య ఉన్న విభేదాలను చూపెట్టి మొత్తం కార్పొరేట్ కంపెనీలకి దీన్ని దారాదత్తం చేసే ఉద్దేశం ప్రభుత్వం అదే పని చేస్తుంది. మనం కూడా అటువైపు చర్చకపోతే మనం కూడా దాన్ని సమర్థించడం అవుతామన్నా. రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ చర్చను కేవలం మద్యం మీదనే పెట్టుకుంటూ వేద్దాం, ఒక్కోసారి మనం కంక్లూడ్ చేద్దాం. కుమార్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే కొత్త పాలసీలు ఏర్పాటు చేసి ఈ రోజు మద్యపానానికి సంబంధించిన ఇంకా కొంచెం డబ్బులు రావనే దిశగా వెళ్తున్న ప్రభుత్వాన్ని మీరు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారని? నేను అదే చెప్తున్నాను సార్, ప్రతి సొసైటీకి కంపల్సరీ 50% దుకాణాలు ఇచ్చి పెట్టుబడి పెట్టి నడిపియండి. అదొక్కటే వాళ్ళు చేసే సాయం. అంతా మిక్కిలి గౌన్లలో వాళ్ళు ఏం చేయరు. ఎక్కడో ఒక సిటీలో ఎక్కడో వాళ్ళు కాంట్రాక్టర్ కి ఇచ్చి ఈరోజు చేసినంత మాత్రం కాదు. మేము మా దగ్గర 116 మంది సొసైటీ సభ్యులు ఉన్నాం. అసలు ఎలక్షన్లు కానిస్తలేదు. మా దగ్గర 3 సార్లు కలెక్టర్ విన్నవించుకున్నాం, 4 సార్లు పెట్టుకున్నాం 4 కలెక్టర్లకు. పాలసీ తొక్కి పెట్టడానికే, మమ్మల్ని అణగదొక్కడానికే కొత్త మెంబర్షిప్లు ఇవ్వకుండానే మాకు ఎలక్షన్లు కానిస్తలేరని నేను అంటున్నాను. అందరూ అక్కడ ఎక్కడో జరిగిందని అందరూ తప్పంటే ఇట్లా కంపల్సరీ గీత కార్మికులకు ఉన్న అందరి మెంబర్షిప్ లిస్టు ప్రభుత్వం దగ్గర ఉంది, సొసైటీల లిస్టు ప్రభుత్వం దగ్గర ఉంది, కార్మికుల లిస్టు ప్రభుత్వం దగ్గర ఉంది. ఎవరికి ఏ పార్టీ సాయం చేస్తున్నా చూపించమనండి. మాకు దుకాణాలు ఇచ్చి పెట్టుబడి పెట్టి ఆదుకోమండి. అదొక్కటి చాలు, మాకు వేరే అవసరం లేదు. రాజకీయంగా దొక్కడానికి ఒక పాలసీ, డబ్బులు సంపాదించుకోవడానికి ఇంకో పాలసీ, 2 విధాలు పెట్టి మా గౌన్లను దొక్కేస్తున్నారు అక్కడ. రైట్ సార్, ఇదే విషయంపై ఎట్ లాస్ట్ కంక్లూడ్గా రామచంద్ర గౌడ్ గారు మీ అభిప్రాయం ఏంటండి? మీరు ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కుమార్ గౌడ్ చెప్పినట్టు కానీ లేకుంటే మన శ్రీహరి యాదవ్ గారు చెప్పినట్టు కానీ దాన్ని మీరు ఏకోపిస్తూ దీన్ని ప్రభుత్వాన్ని ఏ దిశలో తీసుకువెళ్దాం అనుకుంటున్నారు సార్? రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది సార్. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది గీతా వృత్తికి సంబంధించిందంటే మద్యపానానికి సంబంధించి ఖచ్చితంగా గౌడ్స్ ఉండాలి, దాంట్లో 50% ఖచ్చితంగా ఉండాలని కోరాలి. ఈ రోజే ఉందండి, ఈ రోజే 50% ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో కానీ రిజర్వేషన్ కానీ డైరెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. తర్వాత ఈ వృత్తిని అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ ఎన్నో రకాలుగా దీనికి కంబోడియా పోవడం, శ్రీలంక పోయి రావడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో ఆ దేశాలలో ఎక్కడ అభివృద్ధి కోసానికి ఏం చేస్తుందో వృత్తిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తే బాగుంటది. అట్లనే రెవెన్యూకు తక్కువ ఏం కాదు, రెవెన్యూ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర పర్సంటేజ్ పెరుగుతుంది. ఇక్కడ మనము 50% మనము ఉంటే 25-30% వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జీవనోపాధికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా డబ్బు ఖర్చు పెట్టడానికి ఉన్నది. మనకు రెవెన్యూకు లోటు రాకుండా దీన్ని ప్రభుత్వం ఆలోచన చేసి గౌడ కుల వృత్తిని కూడా కాపాడుకుంటూ వచ్చి రెవెన్యూ కాపాడుకుంటూ వచ్చి ఈ IMFL అంటే ఈ లిక్కర్ పాలసీ తీసుకొస్తుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు చర్చలో పాల్గొన్నందుకు రామచంద్ర గౌడ్ గారికి, కుమార్ గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే ప్రత్యేక ఆహ్వానం మేరకు వచ్చిన సింగం సత్తయ్య గౌడ్ గారికి, అలాగే మన BRS పార్టీ నాయకులైనటువంటి శ్రీహరి యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా ఫోర్సైజ్ టీవీ చెప్పదలుచుకున్నది. కేవలం ఉత్పత్తి ఏదైతే ఉన్నదో గ్రామాలలో ఉత్పత్తి పెంచడానికే ప్రయత్నం చేయండి, కానీ వారి ఆదాయం మీద కానీ ఈ తాగుబోతుల ఆదాయం మీద ఆధారపడే దేశంగా రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నం చేయకండి. ఈరోజు దాన్ని వేరే విధంగా మన యువతను ఒక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో వేరే ఏదన్నా ఇంకా IT శాఖలో కానీ ఇంకా ఇతరత్ర శాఖలలో కానీ స్కిల్డ్ పీపుల్గా తయారు చేసి వారి ద్వారా ఆదాయాన్ని సమకూర్చడానికే ప్రయత్నం చేయండి. కానీ ఈరోజు కేవలం ప్రొహిబిషన్
ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే దాని మీద నిషేధించబడ ఒక డిపార్ట్మెంట్ అనే చెప్పుకుంటూ ఈరోజు దాని మీదనే ఆధారపడడం చాలా ఒక శోచనీయమైన విషయం అని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ దీని మీద ఆధారాన్ని పెంచడానికి ప్రయత్నం చేయకుండా యువతను వేరే దారిలో పెట్టి వారిని స్ట్రెంత్ పెంచడానికి వారి అదే సంబంధించింది ఇంకా స్కిల్డ్ పెంచడానికి ప్రయత్నించి మన రాష్ట్రాన్ని కాకుండా దేశంలోనే ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని భావిస్తూ ఈరోజు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.